दोर्भिर्युक्ता चतुर्भिः श्री गणेशाय नमः। दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्। అందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు బుధవారం 2026వ సంవత్సరం. మనం మధ్యలో కొంచెం చిన్న చిన్న అవాంతరాలతోటి ఉత్తరాఖండ్ని ముగించుకోవాలి అనేటువంటి తీవ్రమైనటువంటి తపనతో ఉన్నాం, పట్టుదలతో కూడా ఉన్నాం. ఎలాగైనా ఉత్తరాఖండ్ని పరిపూర్ణంగా చెప్పేసుకోవాలి. సుమారుగా ఒక 59 సర్గలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఒక 3 ప్రక్షిప్తమైనటువంటి సర్గలు కూడా చెప్పుకున్నాం. వాటిలో అందమైనటువంటి కథలు కొన్ని, ఆ గుడ్లగూబ గ్రద్దతో కూడినటువంటి ఒక కథని, అలాగే కొన్ని ఋషుల యొక్క కథల్ని, రామచంద్రమూర్తి రాజ్యపాలనలో ఎంతో అప్రమత్తంగా ఉండాలో లక్ష్మణ స్వామికి చెప్పినటువంటి కథలు అవి. వాటిని మనం ముగించుకున్నాం. ఇప్పుడు షష్ఠితమ సర్గలోకి వెళ్ళాలి మనం. ఆ షష్ఠితమ సర్గ 60వ సర్గ మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈ సభలో రామచంద్రమూర్తి దగ్గరికి కొంతమంది ఋషులు వస్తారు. ఋషులు వచ్చి వారందరినీ సత్కరించిన తర్వాత రామచంద్రమూర్తి ఒక ప్రతిజ్ఞ చేస్తారు. మీ అందరి యొక్క అభిష్టములు నేను నెరవేరుస్తాను, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి అని చెప్పి రామచంద్రమూర్తి అడుగుతారు. అది ఈ షష్ఠితమ సర్గ 60వ సర్గ. తయో సంవదతోరేవం రామ లక్ష్మణయోస్తదా వాసంతి కీనిశా ప్రాప్తా న సీతా నచ ఘర్మదా. రామచంద్రుడు లక్ష్మణస్వామి ఆ రకంగా కబుర్లు చెప్పుకుంటూ, కథలు చెప్పుకుంటూ సరదాగా కాలక్షేపం చేస్తున్నటువంటి సమయంలో తెలియకుండానే సమయం వెళ్ళిపోయి మరీ ఎక్కువ వేడిగా లేకుండా మరీ ఎక్కువ చల్లగా లేకుండా ఉండేటువంటి వసంత ఋతువుకు సంబంధించినటువంటి రాత్రి చీకటి పడింది ఆ రోజు. తత ప్రభాతే విమలే కృత పూర్వాహ్నిక క్రియ అభిచక్రామ కాకుసో దర్శనం పౌర కార్యవిత్. రామచంద్రమూర్తి తెల్లవారుగానే కృత పూర్వాహ్నిక క్రియ, చేయవలసినటువంటి ప్రాతకాలంలో లేచి చేయవలసినటువంటి సంధ్యావందనాది సమస్తమైనటువంటి క్రియలను కూడా పూర్తి చేసుకుని, పౌరుల కార్యాలు ఏమున్నాయి, పౌరులతో చర్చించవలసినవి ఏమున్నాయి, లేదా వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏమిటో మనం వినవలసినవి ఏమున్నాయి అని ఆలోచిస్తూ ఆయన అంతఃపురం లోపలికి ప్రవేశించారు తన భవనంలోంచి. తత సుమంత్రస్వాగమ్య రాఘవం వాక్యమబ్రవీత్ ఏతే ప్రతిహత రాజన్ ద్వారి తిష్టంతి తాపసాః. వెంటనే ప్రధానమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి సుమంత్రుడు గబగబా వచ్చాడు. వచ్చి రాముల వారికి చేతులు జోడి నమస్కరించి ఆయనతో ఇలా చెప్తూ ఉన్నారు, మహారాజా, ఇక్కడ అనేక మంది మునులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారై మిమ్మల్ని కలుసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చారు. వారందరూ ద్వారం బయట నిలబడి ఉన్నారు. భార్గవం శవనం చైవ పురస్కృత్య మహర్షయః దర్శనంతే మహారాజా క్రోచోదయంతి కృతత్వరాః. వాళ్ళందరూ ఇద్దరు ముఖ్యమైనటువంటి ఋషులను ముందు పెట్టుకుని వచ్చారు. ఒకడు భార్గవుడు, 2 చవనుడు. వీరిద్దరిని ముందు పెట్టుకుని
ఆ మహర్షులు అనేక మంది వచ్చారు నీ దర్శనం కోసం. వాళ్ళు కృతత్వరాహ, ద్వారపాలకులతోటి అడుగుతూ ఉన్నారు, కొంచెం పెందరాడే పంపించండి, కొంచెం వేగంగా రామచంద్ర దర్శనం అయ్యేలా చూడండి మాకు అని చెప్పి ద్వారపాలకుల్ని వారు ఆ అడుగుతూ ఉన్నారు. ప్రియమాణా నర వ్యాఘ్రాయమునా తీరవాసిన, వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నావు రామచంద్ర? యమునా తీరవాసిన, ఆ మధురా నగరం, ఆ బృందావనం ఎక్కడైతే ఉండేవో, బృందావనం మధుర కృష్ణుడు ముందు నుంచి కూడా ఉన్నవే, కృష్ణుడు వచ్చాక వచ్చినటువంటి ప్రదేశాలు కావు. మొత్తానికి ఆ యమునా తీరవాసినులైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా సంతోషంతో కనబడుతున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, నీ దర్శనం అవుతోంది అనేటువంటి ఆనందంతో ఉన్నారు. తస్య తద్వచనం శ్రుత్వా రామః ప్రోవాచ ధర్మవిత్ ప్రవేశ్యంతాం మహాభాగాః భార్గవత్ ప్రముఖా ద్విజాః. భార్గవునితో వచ్చినటువంటి ఆ ఆ ఆ ఋషులందరినీ కూడా వేగంగా ప్రవేశపెట్టండి అని చెప్పి ఆ రామచంద్రమూర్తి ఆజ్ఞాపించారు. రాజ్ఞస్వాజ్ఞాం పురస్కృత్య ద్వాస్థో మూర్ధనా కృతాంజలి ప్రవేశయామాస తదా తాపసాన్ సుదురాసదాన్. మొత్తానికి ఆ ద్వారస్థ అంటే ద్వారము దగ్గర ఉండేటువంటి వాడు, అంటే ద్వారపాలకుడు అని అర్థం. అతడు మహారాజు గారి యొక్క ఆజ్ఞని స్వీకరించి పురస్కరించుకొని ఆ శిరస్సుతో కృతాంజలి రెండు చేతులు జోడించి అంజలి ముద్రతో రాముల వారికి నమస్కారం చేసి సుదురాసదాన్ తాపసాన్ ప్రవేశయామాస, ఆ తాపసులందరినీ కూడా లోపలికి ప్రవేశపెట్టారు. ఎలా ఉన్నారు ఆ తాపసులు? సుదురాసదాన్, తేరిపారి వారి కళ్ళల్లోకి చూడడానికి కూడా వీలైనంత తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నారు. వారి ముఖములు గాని, వారి కళ్ళ నుంచి వచ్చేటువంటి కాంతి గాని, అది తపస్సు వల్ల వస్తుంది. కాబట్టి మిక్కిలి దురాసదమైనటువంటి సుదురాసదాన్ అయినటువంటి తాపసులను అతడు లోపలికి పంపించాడు. శతం సమధికం తత్ర దీప్యమానం స్వతేజసా ప్రవిష్టం రాజభవనం తాపసానాం మహాత్మనాం. మొత్తానికి ఆ మహాత్ములైనటువంటి తాపసుల యొక్క శతం అంటే 100 మంది తాపసులు వచ్చారు. ఆ 100 మంది కలిపి విలవలమంటూ దీప్తమానం స్వతేజస, మొత్తానికి ఆ భవనానంతటినీ కొత్త వెలుగులతో నింపేస్తూ స్వతేజస, వాళ్ళ యొక్క కాంతే అంతటి వెలుగులు ఇస్తూ ఉన్నది. ఆ వాళ్ళు రాజభవనం లోపలికి ప్రవేశించారు ఆ 100 మంది ఋషులు కూడా. తే ద్విజాః పూర్ణ కలశైః సర్వతీర్థాంబు సత్కృతైః గృహీత్వా ఫలమూలం చ రామస్యాభ్యాహరన్ బహు బహు. మొత్తానికి వాళ్ళందరూ మామూలుగా మనకు తెలిసిన విషయమే, గర్భిణీ స్త్రీ దగ్గరికి కానీ, చిన్నపిల్లల దగ్గరికి కానీ, గురువు దగ్గరికి కానీ, ఆచార్యుల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. చేతిలో ఏదైనా ఒక పండో ఫలమో వీలైతే తీసుకుని వెళ్ళి వారికి సమర్పించడం అనేది ధర్మం. కాబట్టి వాళ్ళు బాగా అలంకరించినటువంటి కలశాల్లో సకల తీర్థముల యొక్క జలమును తీసుకొచ్చారు రామచంద్రమూర్తికి ఇవ్వడానికి. రాముల వారికి వారు ఏమి ఇవ్వగలరు కనుక, ఆయన ఏమిస్తే సంతోషిస్తారు కనుక, ఆ గురువు లేనటువంటి వాళ్ళు ఏమిస్తే సంతోషిస్తారో కొందరికి తెలిసిపోదు. వారికి ఏదో ఏ జగన్నాథుని ప్రతిమో ఏదో వారి చేతిలో పెడితే వారు ఆనందపడతారు. వారికి కావాల్సింది ఏముంది? ధనం కావాలా, డబ్బులు కావాలా, వాళ్ళకి కోరికలు ఏమైనా ఉంటాయా? వారికి ఉన్నదే అన్నిటికీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఏది ఇచ్చి వారిని సంతృప్తి పరచగలమో మనకు తెలియాలి. అది సంతృప్తి పరచడం ఇంకోటేదో ఆశించి కాదు, సంతృప్తి పరచకుండా ఉండలేని స్థితి అది, వారికి అది ఇవ్వలేకుండా ఉండలేనటువంటి స్థితి అది. కాబట్టి వారికి అది ఇచ్చి మనం ఆనందపడతాం, మనం కృతార్థులం అయ్యాము వారు స్వీకరించడం వల్ల అనుకుంటాం. అలాగా వారు అనేకమైనటువంటి సకల తీర్థముల జలాలు ఉన్నటువంటి కలశాలు తీసుకొచ్చారు. అనేకమైనటువంటి ఫలములు మూలములు కూడా తీసుకొచ్చారు, పళ్ళు కూడా తీసుకొచ్చారు. అవన్నీ తెచ్చి రాములు వారి ముందు పెట్టారు, పెట్టి నమస్కరించారు. ప్రతిగృహ్య చ తత్సర్వం రామః ప్రీతి పురస్కృతః తీర్థోదకాని సర్వాణి ఫలాని వివిధాని చ. మొత్తానికి ప్రీతి పురస్కృత, చాలా ప్రేమతోటి ఆ అంటే తెచ్చిన దానికి విలువ ఎంత అని కట్టరు వాళ్ళు. పెద్దలైనటువంటి వారు నువ్వు తెచ్చిన దానికి వాల్యూ ఎంత, ధన రూపంలో దాని వాల్యూ ఎంత ఉంటుందని కట్టరు. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, కానీ అది ఇచ్చి ఎంతటి ప్రేమతో ఇచ్చావో అది చూస్తారు. అందుకే గీతలో భగవానుడు కూడా చెప్తారు, జుహోషి
యదశ్నాతి తపస్యసి యత్ కౌంతేయ తత్సర్వం భక్త్యా ఉపహృతం అశ్నామి. నువ్వు నాకు ఏది ఇస్తే దాన్ని నేను తింటానయ్యా, తీసుకుంటాను, స్వీకరిస్తాను. ఎప్పుడు? భక్తి ఉపహృతం, భక్తితో కనుక ఇచ్చినట్లయితే. అదేదో ఒక ఆ దంభం కోసమో మరొక కారణం కోసమో మరొక ప్రయోజనాన్ని ఆశించి ఇచ్చినట్టు కాకుండా భక్తితో కనుక నువ్వు నాకు ఇచ్చినట్లయితే నేను తప్పకుండా దాన్ని స్వీకరిస్తాను. ఆ నువ్వు ఏది తింటే అది నాకు పెట్టచ్చు, నీ తపస్సులు నువ్వు నాకు ఇచ్చేయచ్చు, నువ్వు నీ యజ్ఞములన్నీ కూడా నాకు అర్పణ చేసేయచ్చు, భక్తితో అర్పణ చేస్తే వాటిని నేను స్వీకరిస్తాను సుమా అని అన్నట్లుగా వీరందరూ భక్తితో తీసుకొచ్చారు. భక్తి ఉపహృతమైనటువంటి తీర్థములు, ఫలములు అవన్నీ, వాటన్నిటిని కూడా రామచంద్రమూర్తి ప్రీతి పురస్కృత మిక్కిలి ప్రేమతోటి వాటన్నిటిని కూడా తీసుకుని వారితో ఇలా అన్నారు. ఉవాచ చ మహాబాహు సర్వానేవ మహామునీన్ ఇమాని ఆసన ముఖ్యాని యథార్హం ఉపవిశ్యతాం. వీరందరూ మీ ఆసనాలు అలంకరించండి. మామూలుగా ఈ మాట ఆసనం అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం అనేటువంటి మాటలు మీ సభల్లో వింటూ ఉంటాం. ఆ రకంగా రామచంద్రమూర్తి కూడా వారందరికీ కూడా అనేకమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆసనములన్నీ ఇక్కడ ఉన్నాయ్యా. ముందెవరు కూర్చోవాలి, వెనకాల ఎవరు కూర్చోవాలి, ఇవన్నీ ఒకరు చెప్పక్కర్లా. పెద్దవారికి అందరికన్నా పెద్ద అయినటువంటి వారిని ముందు కూర్చోబెట్టడం అనేది సంప్రదాయం. కాబట్టి యథార్హంగా, యథాయోగ్యంగా, మీకు ఎక్కడ యోగ్యంగా అనిపిస్తే అక్కడ మీరు ఈ ఆసనాలపైన ఉపవిశ్యతాం, కూర్చుందురుగాక అని చెప్పి రామచంద్రమూర్తి వారికి ఆసనాలు చూపించారు. రామస్య భాషితం శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః బృషీసు రుచిరాభ్యాసు నిషేధు కాంచనీషు తే. మొత్తానికి బృషి, ఇదివరకు వచ్చింది మనకి మాట. బృషి అంటే కూర్చోవడానికి వేసేటువంటి చిన్న శాలువా లాంటిది, చిన్న నలుచదరంగా ఉండేటువంటి చుట్టబెట్టుకుని వెళ్ళిపోయేటువంటి శాలువా. దర్భాలతో చేసిన దాన్ని బృషి అనరు, కానీ మనకు చిన్న తివాసీలాంటి అది ఆసనం అంటారు. తపస్సులు చేసుకునేవారు, పుణ్యకార్యాలు చేసేవారు కూర్చునేటువంటివి. కాబట్టి అందమైనటువంటి బంగారపు జరీతో చేయబడినటువంటి ఆ బృషీలు, ఆ బృషులు, వాటిని బృషీసు, ఆ బృషుల యందు మిక్కిలి మెరిసిపోతూ ఉన్నటువంటి వాటి యందు వారందరూ కూడా రాముని మాట మీద అక్కడ కూర్చున్నారు, ఆ బృషుల మీద. ఉపవిష్టాన్ ఋషీన్ తత్ర దృష్ట్వా పరపురంజయః ప్రయతః ప్రాంజలిర్భూత్వా రాఘవో వాక్యమబ్రవీత్. మొత్తానికి పరపురంజయ రామ, శత్రుంజయుడు అనేటువంటి రామచంద్రమూర్తి. పరపురము అంటే శత్రుపురం, అంటే లంక, లంకను జయించినటువంటి రామచంద్రమూర్తి కాదు. పురంజయుడు అంటే ఇంద్రుడు, పరపురంజయుడు అంటే అభినవ ఇంద్రుడు, మరొక ఇంద్రుడు, రెండవ ఇంద్రుడు అయినటువంటి వాడు, ఇంద్రుడి కన్నా గొప్పవాడైనటువంటి ఇంద్రుడు. కాబట్టి అటువంటి ఇంద్రుడితో సమానమైనటువంటి ఇంద్రుడి కన్నా అధికమైనటువంటి తేజస్సు కలిగినటువంటి రాఘవ రామచంద్రుడు అక్కడ ఉపవిష్టాన్ ఋషీన్ దృష్ట్వా, కూర్చున్నటువంటి ఋషులందరినీ చూసి ప్రియతః ప్రాంజలి భూత్వా, బాగా నియమంతో చాలా శ్రద్ధగా రెండు చేతులు జోడించి నమస్కరించి వాక్యం అబ్రవీత్, మాటలు పలుకుతూ ఉన్నారు వాళ్ళతోటి. కిమాగమనం కార్యం వహ కింకరోమి సమాహితః ఆజ్ఞాప్యోహం మహర్షీణాం సర్వకామకర సుఖం. ఓ ఓ ఋషులారా, మీరందరూ వచ్చినటువంటి పని ఏమిటి? కిం ఆగమనం కార్యం వహ యుష్మాకం, మీ అందరికీ ఇక్కడికి రావలసినటువంటి కారణం ఏమొచ్చింది? ఏ కారణం చేత మీరందరూ ఇక్కడికి వచ్చారు? కిం కరోమి సమాహితః, శ్రద్ధగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చేయవలసిన పని ఏదైనా ఉంటే సెలవు ఇవ్వండి. మీరు మామూలుగా చెప్పండి, నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి ఆ పని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చేసేలాగా మీరు ఏదైనా కార్యం ఉంటే నాకు చెప్పండి, అడగండి. అంటే మీరు చెప్పిన పనిని నేను సమాహిత సన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాను సుమా, అందులో ఎటువంటి లోపం రానివ్వను సుమా
మీ కోరిన పనులు నేను చేసి పెడతాను. ఆజ్ఞాప్యోహం మహర్షీణాం సర్వకామకర సుఖం. మీరు సుఖంగా నిస్సంకోచంగా నన్ను ఆజ్ఞాపించండి. నేను మీ ఆజ్ఞకు లోబడి తల ఉంచి నడుచుకునేటువంటి వాడను. కాబట్టి మీకు ఏమేమి కావాలో, మీ యొక్క కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా నిస్సంకోచంగా ఆ సొంత ఇంట్లో మాట్లాడినట్టుగా మాట్లాడవచ్చు నాతోటి. మీరు ఆజ్ఞాపించండి. ఇదం రాజ్యంచ సకలం జీవితంచ హృది స్థితం సర్వమేతద్విజార్థం మే సత్యమేతద్బ్రవీమి వహ. ఈ నా సమస్తమైనటువంటి రాజ్యం, హృదయము, నా ప్రాణములు, నా జీవితము, సర్వస్వము కూడా మీ వంటి ఋషుల కోసమే అంకితం చేసేటువంటి లక్షణం కలవాడు నేను. మీకు ఇది సత్యమేతద్బ్రవీమితే ఒట్టుపెట్టి చెబుతూ ఉన్నాను, నిజం చెప్తూ ఉన్నాను. మీకోసమే నా సంపద అంతా, మీకోసమే నా జీవితం, మీకోసమే నా ప్రాణం. మీకు ఏం చేయాలో నేను ఆజ్ఞాపించండి. తస్య తద్వచనం శ్రుత్వా సాధుకారో మహానభూత్ ఋషీణాం ఉగ్రతపసాం యమునా తీరవాసినాం ఊచుశ్చైవ మహాత్మానో హర్షేణ మహతావృతా. యమునా తీరవాసులైనటువంటి, యమునా నదీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఉగ్ర తపస్సులైనటువంటి ఆ ముళ్ళందరూ కూడా సాధుకార, సాధు సాధు, చాలా బాగా చెప్పావు రామచంద్ర, ఏం మాట చెప్పావు నువ్వు, కాబట్టి ఇంత మాట చెప్పగలవు. మేము ఆజ్ఞాపించాలా? నీ ఆజ్ఞకు లోపడి జీవించే వాళ్ళం మేమందరం, నీ రక్షణలో ఉన్నటువంటి తపస్సులం. మేము నిన్ను ఆజ్ఞాపించడం ఏమిటి? నీ యొక్క ఆలోచన అద్భుతం, నువ్వు మమ్మల్ని చూసేటువంటి పద్ధతి అద్భుతం. కాబట్టి బాగా చెప్పావు నాయన అని చాలా ఆనందపడుతూ హర్షేణ మహతావృతా, చాలా గొప్ప ఆనందంతో నిండిపోయినటువంటి వాడే ఈవాడు రాముడితో పలుకుతూ ఉన్నారు. ఉపపన్నం నరశ్రేష్ఠ తవైవ భువి నాన్యతః బహవః పార్థివాః రాజన్ అతిక్రాంతా మహాబలాః కార్యస్య గౌరవం మత్వా ప్రతిజ్ఞాం నాభ్యరోచయన్. రామచంద్ర, ఇలాగ మాట్లాడడం అనేది ఉందే, తపస్సులు తాపస్సులు వచ్చినప్పుడు వారికి రెండు చేతులు జోడించి నేను మీ భృత్యుడను, నన్ను ఆజ్ఞాపించండి, నా సమస్తమైనటువంటి రాజ్యము ప్రాణము మొత్తము మీకోసమే అని చెప్పడం ఉన్నదే, అలా మాట్లాడడం సృష్టిలో ఇంకెవరూ కూడా మాట్లాడలేరయ్యా. అది నీకే తగి ఉన్నది, ఒక మహారాజువై కూడా మరి ఎవ్వరికీ అటువంటి లక్షణం రాదు. కాబట్టి పూర్వం కూడా మహానుభావులైనటువంటి రాజులు ఎంతో మంది ఉండేవారు. కానీ వారెవరు ఏదైనా పని చెప్పిన తర్వాత విని ఇది చేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసేవారు. నువ్వున్నావే, మేమేం అడుగుతామో తెలియదు, ఎంత కష్టమైన కోరిక కోరతామో తెలియదు, మీ కోరిక తీరినట్లే తీర్చేశాను, ఇది నా వాగ్దానం, ఇప్పుడు అడగండి. ఎలాంటి కోరికో తెలియకుండా తీర్చేస్తాను అంటే నీకు ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ బలం మీద, మా మీద నీకు ఎంతటి గౌరవం ఉండాలి. మామూలుగా అయితే ఏమిటో చెప్పండి, తర్వాత ఆలోచిస్తాం, దానికి ఒక కమిటీ వేస్తాం, మీ పరిశీలిస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడతాం రాజకీయ నాయకులు. ముందు చెప్పిన తర్వాత విని, అలా కాకుండా ముందు వారి కోరిక ఏమిటో కూడా తెలియకుండా పరిపూర్ణంగా నేను మీకు చేస్తాను, మీ పని చేసి పెడతాను, మీరు ఏది కావలిస్తే అడగండి అనేటువంటి లక్షణం రామచంద్రమూర్తిలోనే కనపడుతుంది. త్వయా పునర్బ్రాహ్మణ గౌరవాదియం కృతా ప్రతిజ్ఞా హ్యనవేక్ష్య కారణం తతస్య కర్తాహ్యసి నాస్తి సంశయో మహాభయత్రాతుం ఋషీం త్వమర్హసి. మేము వచ్చిన పనేమిటో తెలుసుకోకుండానే, అడగకుండానే మాకు అభయం ఇచ్చేసావే, మాకు చేస్తానని చెప్పావే. నువ్వు తపస్సు చేసుకునేటువంటి వారి మీద నీకు ఎంతటి గౌరవం ఉందో మాకు అర్థమవుతూ ఉన్నది, వారి మీద నీకు ఎంతటి ప్రేమ ఉన్నదో మాకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి నువ్వు ఇప్పుడు మేము కోరబోయేటువంటి కోరికను తీర్చగలవు అనేటువంటి నమ్మకం మాకు ఉన్నది. కానీ మాకు ఇప్పుడు ఒక మహాదారుణమైనటువంటి భయం ఒకటి వచ్చింది, ఆ భయం నుంచి నువ్వు మమ్మల్ని రక్షించవలసి ఉంటుంది అని అడిగారు. బ్రువద్భిరేవం ఋషిభిః కాకుత్సో వాక్యమబ్రవీత్ కిం కార్యం బ్రూతమునయో భయం తావదుపైతువః. మీకు భయమా? రామచంద్రుడు పాలిస్తున్నటువంటి రాజ్యంలో తపస్సులకి ఋషీశ్వరులకి ఇంకా భయం ఉందా? మీకు భయానికి వచ్చినటువంటి కారణం ఏమిటి?
మీరు మీ భయం అతి త్వరలోనే పోతుందిలేండి, పర్వాలేదు. మీ భయాన్ని నేను తొలగిస్తాను. ఏమిటి ఆ భయం? మీరు దేని గురించి భయపడుతున్నారు చెప్పండి వివరంగా అని రామచంద్రుడితో అడగగానే, తథా బ్రువతి కాకుత్స్థే భార్గవో వాక్యమబ్రవీత్ భయానాం శృణుయన్మూలం దేశస్య చ నరేశ్వర. నరేశ్వర, రామచంద్ర, నువ్వు అడిగావు కాబట్టి చెబుతూ ఉన్నాను చెప్పి భార్గవుడు చెప్తూ ఉన్నాడు. వాళ్ళందరికీ నాయకుడిగా వచ్చినటువంటి భార్గవుడు, తర్వాత చవనుడు అని చెప్పారు. వీరిద్దరిని ముందు పెట్టుకుని వచ్చారు 100 మంది దాకా ఋషులు యమునా తీర ప్రాంతం నుంచి. ఆయన చెబుతూ ఉన్నారు, ఈ భయానికి మూల కారణమైనటువంటిది ఏమిటి, ఈ భయం మాకు ఎక్కడ, ఏ దేశంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని నీకు మేము చెప్తానయ్యా. పురా కృతయుగే రాజన్ దైతేయ సుమహామతి లోలాపుత్రో అభవద్ జ్యేష్ఠో మధు నామ మహాసుర. అనగనగనగనగా కృతాయుగంలో రామచంద్ర, అంటే ఇది త్రేతాయుగం జరుగుతున్నది. కృతయుగంలో అంటే ఇంతకు ముందు యుగంలో చాలా గొప్ప బుద్ధిమంతుడైనటువంటి ఒక రాక్షసుడు దైతేయుడు. దితి యొక్క కుమారుడు దైతేయులు అంటే రాక్షసులు, అదితి యొక్క కుమారులు ఆదితేయులు అంటే దేవతలు. దితి అదితికి ఇది భేదం. దితికి పుట్టిన వాళ్ళందరూ రాక్షసులు, అదితికి పుట్టిన వాళ్ళందరూ దేవతలు. దితి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే దోహ అవఖండనే, భేదభావము అని అర్థం. దితి అంటే భేదభావం ఎప్పుడైతే ఉందో, నువ్వు నేను అనేటువంటి తేడా ఎప్పుడైతే ఉందో, దాని నుంచి పుట్టేటువంటి వాళ్ళు రాక్షసులు. మన ఆలోచనలు కూడా రాక్షసమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఆ పేర్లు పెట్టడంలో ఎంత అందమైనటువంటి పేర్లు పెడతారు మనం. అలాగా దితి నుంచి పుట్టినటువంటి వాళ్ళు దైత్యులు, రాక్షసులు. ఆ దైత్యుల్లో ఒకడు ఇతడు శ్రేష్ఠుడు, బాగా తెలివైనటువంటి వాడు. కృతయుగంలో జరిగిన కథ చెప్తున్నావయ్యా రామచంద్ర. లోలా పుత్ర మధునామా, ఇతడు లోలా అనేటువంటి ఆవిడ యొక్క పుత్రుడు మధునామ, మధు అనేటువంటి పేరు కలిగినటువంటి మహాసుర, గొప్ప అసురుడు అభవత్ ఉండేవాడు. అంటే కృతయుగంలో ఒక రాక్షసుడు ఉండేవాళ్లే, మధు అనేటువంటి పేరుతోటి ఉండేవాడు, చాలా తెలివైన వాడు. లోలాపుత్రుడు అతడు. బ్రహ్మణ్యశ్చ శరణ్యశ్చ బుద్ధ్యా చ పరినిష్ఠితః సురైశ్చ పరమోదారై ప్రీతిస్తస్య అతులా అభవత్. అతడు వేదాంగములు నేర్చుకున్న వాడిని, బ్రాహ్మణుని పూజ చేస్తూ ఉండేవాడు, వాళ్ళందరినీ రక్షించేటువంటి వాడు, మంచి సద్బుద్ధి కలిగినటువంటి రాక్షసుడు. అతని ఉత్తమ స్వభావం చూసి దేవతలందరూ కూడా మెచ్చుకున్నారు, పొగుడుతూ ఉన్నారు. అతనికి వచ్చి నమస్కారాలు పెడుతూ ఉండేవారు దేవతలు. ఆ మధు అనేటువంటి రాక్షసుడు. స మధుర్వీర్య సంపన్నో ధర్మే చ సుసమాహితః బహుమానాచ్చ రుద్రేణ దస్తః తస్య అద్భుతో వరః. మొత్తానికి అతడు మహాపరాక్రమశాలి అయినటువంటి ఆ మధువు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండేవాడు. ధర్మేసు సమాహితః, ధర్మం యందు మిక్కిరి శ్రద్ధతో ఉండేవాడు, ఎక్కడ అశ్రద్ధ చేసేవాడుగా ధర్మం విషయంలో. అటువంటి వాడు ఒకనాడు తపస్సు చేయడంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రుద్రుడు ఆయనకి ఒక అద్భుతమైనటువంటి వరాన్ని కూడా ప్రసాదించాడయ్యా. శూలం శూలాద్వినిష్కృష్య మహావీర్యం మహాప్రభం దదౌ మహాత్మా సుప్రీతో వాక్యం చైతత్ ఉవాచ. శివుడు తన శూలాన్ని ఇలా పట్టుకోగానే ఆ శూలం నుంచి మరొక శూలం బయటకు వచ్చింది. ఆ మరొక శూలాన్ని తీసుకుని దాన్ని పైకి, మొదటి శూలంలోంచి రెండో శూలాన్ని తీసి ఆయన చాలా సంతోషంతో అతనికి ఇస్తూ ఇలా చెప్పారు శివ పరమాత్మ ఆ మధువుతోటి. త్వయా అయం అతులో ధర్మో మత్ప్రసాదకరః కృతః ప్రీత్యా పరమయాయుక్తో దదామి ఆయుధముత్తమం. నాయనా, నువ్వు మిక్కిలి ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నవాడివే ఉన్న కారణంగా, నా కోసం ఇంత గొప్ప ఘోరమైనటువంటి తపస్సు చేసిన కారణంగా నేను మిక్కిలి సంతోషించాను. సంతోషించి నీకు ఒక అందమైనటువంటి ఆయుధాన్ని నీకు నేను బహుకరిస్తూ ఉన్నాను. యావత్ సురైశ్చ విప్రైశ్చ న విరుధ్యేర్మహాసుర తావత్ శూలం తవేదం స్యాత్ అన్యథా నాశమిష్యతి.
ఈ ఈ శూలము నువ్వు శత్రువులతోటి పోరాడడానికి పనికొస్తుంది. ఎన్నాళ్ళు? నువ్వు ద్విజులని, తపస్సులని, ధర్మాన్ని రక్షించినంత కాలం. వాళ్ళని నువ్వు సరిగ్గా చూడకపోయినట్లయితే, అధర్మంగా ప్రవర్తించినట్లయితే ఆ ఆయుధమే నేను సంహరించేస్తుంది. అటువంటి ఆయుధాన్ని ఒకదాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వు ఎంతవరకు దేవతల విషయంలో, ఎంతవరకు బ్రాహ్మణుల విషయంలో, ఎంతవరకు వేదం విషయంలో ద్వేషం లేకుండా ఉంటావో, వారిని హింసించకుండా ఉంటావో, అంతవరకు అది నీ దగ్గర ఉంటుంది. తర్వాత అది నాశమేష్యతి, అది నాశనం అయిపోతుంది, నిన్ను కూడా నాశనం చేసేస్తుంది. యశ్చ త్వాం అభియుంజీత యుద్ధాయ విగత జ్వరః తం శూలో భస్మసాత్ కృత్వా పునరేష్యతి తే కరం. దానికి మరో గొప్పదనం ఉంది. ఎవరైనా నీతోటి యుద్ధానికి వచ్చినప్పుడు వారు అధర్మపరులు కనుక అయినట్లయితే, నువ్వు వెళ్ళి కష్టపడి వాడితో యుద్ధం చేసి వాడిని గెలవడం అవన్నీ అనవసరమైనటువంటి సమయం వృధా. నీకు నీ అనుష్ఠానానికి, నీ ధర్మాచరణకి ఏమీ భంగం లేకుండా అదే వెళ్ళి వాళ్ళని నాశనం చేసి మళ్ళీ వచ్చి నీ చేతిలోకి వచ్చేస్తుంది. నువ్వు దాన్ని విడిగా ప్రయోగించవలసినటువంటి అవసరమే లేదు. కాబట్టి నిన్ను యుద్ధంలో ఎదిరించడానికి ఎవరు వస్తే వారిని ఇది భస్మం చేసి మళ్ళీ నీ చేతిలోకి వచ్చేస్తుందయ్యా. ఏవం రుద్రాత్ వరం లబ్ధ్వా భూయ ఏవ మహాసురః ప్రణిపత్య మహాదేవం వాక్యమేతద్ ఉవాచః. ఈ రకంగా రుద్రుడి నుంచి వరాన్ని పొందినటువంటి ఆ మహాసురుడైనటువంటి మధు సాష్టాంగ నమస్కారం చేశాడు మహాదేవునికి. ఆయనతోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ రుద్రుడికి మహాదేవం అనేటువంటి మాట వాడారు. వాల్మీకి మహర్షి చాలాసార్లు వాడతారు ఆ మాట. మహాదేవ అంటే రుద్రుడు అని అర్థం. అంతేగాని మనకి మహాదేవుడు అంటే సముద్రుడు అని చెప్పారు ఒకసారి ఎవరో. ఎందుకని? రాముడు మహాదేవుడు అంటే శివుడికి నమస్కరించడం ఇష్టం లేని వాళ్ళు సముద్రుడి దగ్గర మహాదేవుడి నమస్కరించాడు అంటే సముద్రుడికే మహాదేవుడు అనేటువంటి పేరు కూడా ఉందండి అని అబద్ధం చెప్పేశారు. సముద్రుడిని మహాదేవుడిని ఇంతవరకు ఎవరూ ఎక్కడ అనలేదు. మహాదేవుడు అంటే శివుడే. రాముడు శివుడికే నమస్కారం చేశాడు, శివలింగాన్ని ప్రత్యక్ష చేశాడు రామేశ్వరంలో అని పెద్దలు మనకి నొక్కి వక్కాడిస్తూ ఉన్నటువంటి మాట. కాబట్టి ఆ విషయంలో మనకి మళ్ళీ రెండు మాటలు అక్కర్లేదు. మొత్తానికి మహాదేవం ప్రణిపత్య, మహాదేవుడైనటువంటి ఆ శివుడిని నమస్కారం చేసి ఇలా పలుకుతూ ఉన్నాడు. భగవన్ మమ వంశస్య శూలమేతదనుత్తమం భవేతు సతతం దేవాసురాణాం ఈశ్వరో అసి. ఓ పరమాత్మ, శివ, శ్రేష్టమైనటువంటి ఈ శూలం నిత్యము కూడా నా వంశానికి చెందినదే ఉండాలి. అది ఎప్పుడు కూడా అత్యంత ఉత్తమంగా ఉండాలి. కాబట్టి నువ్వు ఆ వరం ఇచ్చి నాతో కాదు, నా వంశం వాళ్ళందరికీ కూడా దీని రక్షణ ఉండేలాంటి వరాన్ని నాకు ప్రసాదించు. తం బ్రువాణం మధుం దేవః సర్వభూతపతి శివః ప్రత్యువాచ మహాదేవో నైతదేవం భవిష్యతి. కాబట్టి నా వంశం వాళ్ళందరికీ ఇది ఉండాలి అనేటప్పటికీ అది విన్నటువంటి శివుడు ఆయనతో చెప్తూ ఉన్నారు. సకల ప్రాణులకు ప్రభువైనటువంటి దేవదేవుడైనటువంటి మంగళప్రదుడైనటువంటి ఆ శివ పరమాత్మ ఆ మధుతో అంటూ ఉన్నాడు, అది కుదిరేటువంటి వ్యవహారం లేదయ్యా. నువ్వు చేసావు తపస్సు, నీకు ఇచ్చాను దాన్ని. నీ వంశం వాళ్ళందరికీ కూడా నేను రక్షించమని అడగడం అది సరి అనేటువంటి పద్ధతి కాదు. కాబట్టి నీ ఎంతవరకు అది నీ చేతిలో ఉన్నంతసేపు అది నువ్వు చక్కగా ప్రవర్తించినంత వరకు అది మంచిదే. మా భూతే విఫలావాణి మత్ప్రసాద కృతా శుభా భవతః పుత్రమేకంతు శూలమే తద్భజిష్యతే. సరే, మొత్తానికి ఏదో నోరు తెరిచి అడిగావు. ఇలాంటి కోరిక కోరచ్చా కోరకూడదా అని తెలియకుండా నువ్వు ఏదో నన్ను కోరావు. కానీ నీ కోరిక వ్యర్థం అవ్వకుండా ఉండాలి. నేనేదో శివుడు నేను కోరితే కాదన్నాడు, నా చేసిన తపస్సుని లెక్క పెట్టలేదు అనుకుంటావేమో. కాబట్టి నీ వంశంలో ఒక్క జనరేషన్ వరకు, అంటే నీ కుమారుడి వరకు ఇది వర్తిస్తుంది. అతడికి కూడా ఇది బాగానే పనిచేస్తుంది. ఇంకా తర్వాత మరి మొత్తం నీ వంశం ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉండాలనేది సరి అయినటువంటి పని కాదు. నీకు, నీ కుమారుడికి అంతవరకే, వారిద్దరికీ కూడా ఇది పనికొస్తుంది. సరేనా అని అడిగారు శివ పరమాత్మ. యావత్ కరస్థః శూలోయం భవిష్యతి సుతస్య తే అవధ్యః సర్వభూతానాం శూలహస్తో భవిష్యతి.
నువ్వే కాదు నీ కుమారుడైనా కూడా ఎంతసేపు మీ శూలం ఈ చేతిలో ఉన్నంతసేపు కూడా మీరు ఎదుటి వారికి అవధ్య సర్వభూతానాం, ఈ సృష్టిలో ఏ భూతము కూడా ఏ జీవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. అటువంటి శక్తి కలిగినటువంటిది ఇది. కాబట్టి ఈ శూలహస్తుడై ఉన్నంతసేపు మీకు ఎటువంటి ప్రమాదము రాదు, నీకు, నీ అబ్బాయికి, నీ కుమారుడికి. ఏవం మధుర్వరం లబ్ధ్వా దేవాసు మహదద్భుతం భవనం సో అసుర శ్రేష్ఠ కారయామాస సుప్రభం. మొత్తానికి రాక్షస శ్రేష్ఠుడైనటువంటి ఆ మధు ఈ రకంగా అద్భుతమైనటువంటి వరాన్ని, ఒక శూలాన్ని పొంది పరమేశ్వరుడి నుంచి ఒక అందమైనటువంటి తన వెలుగులతో నిండిపోయి ఉన్నటువంటి భవనాన్ని నిర్మించుకుని అందులో జీవిస్తూ ఉన్నాడు. తస్య పత్ని మహాభాగా ప్రియా కుంభీనసీతియా విశ్వావసోరపత్యం సాప్యనలాయా మహాప్రభా. విశ్వావసు అనే ఒక ఆయనకి, అనల అనేటువంటి ఒక ఆవిడికి జన్మించినటువంటి గొప్ప కాంతి కలిగినటువంటి అందమైనటువంటి కన్య కుంభీనసి అనేటువంటి పేరు గల ఆవిడ ఈ మధు అనేటువంటి వాడికి భార్య అయింది. తస్యా పుత్రో మహావీర్యో లవణో నామ దారుణః భార్యాత్ ప్రభృతి దుష్టాత్మా పాపాన్యేవ సమాచరత్. తండ్రి మంచివాడైతే కొడుకు మంచివాడు వల్ల ఎక్కడుంది? మొత్తానికి ఇతడు బాగానే ధర్మాత్ముడే భార్యతో జీవిస్తూ ఉన్నాడు, ఆ శూలానికి పూజలు చేస్తూ. వాళ్ళకి ఒక సంతానం కలిగింది. ఆ పుట్టినటువంటి వాడు దారుణ, చాలా క్రూరుడైనటువంటి వాడు. బాల్యాత్ ప్రభృతి దుష్టాత్మ, చిన్నతనం నుంచే దుష్టాత్మ, అనేకమైనటువంటి చెడ్డ అలవాట్లు కలిగినటువంటి వాడు. పాపాన్యేవ సమాచరత్, ఎప్పుడు కూడా పాపకార్యములే చేసేవాడు, ఒక్క ధర్మకార్యం కానీ పుణ్యకార్యం కానీ చేసేవాడు కాదు. కానీ మహావీర్య, చాలా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు అతడు కూడా. లవణో నామ, వాడి పేరు లవణాసురుడు, లవణుడు అతని పేరు. తం పుత్రం దుర్వినీతం తు దృష్ట్వా క్రోధ సమన్వితః మధుః శోకమాపేదే నైనం కించిదబ్రవీత్. దుష్ట స్వభావం కలిగినటువంటి దుందుడుకు పనులు చేస్తున్నటువంటి ఆ కొడుకును చూసి మధుకి చాలా కోపం వచ్చేది, దుఃఖం కూడా కలిగేది. కానీ ఏనాడు కూడా ఆ కొడుకును పిలిచి మందలించలేదు, అతన్ని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే పూర్తిగా కాలాన్ని నమ్మినటువంటి వాడు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని పూర్తిగా భగవంతుని మీద భారం వేసి వదిలేసిన వాడై తన కొడుకు అలా చేస్తున్నప్పుడు తనలో తానే కుమిలిపోయేవాడు, బాధపడేవాడు తప్ప అతన్ని ఏమీ కేకలేసేవాడు కాదు, తిట్టేవాడు కాదు. స విహాయ ఇమం లోకం ప్రవిష్టో వరుణాలయం శూలం నివేశ్య లవణే వరం తస్మై నివేదయత్. మొత్తానికి కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా ఆ రాజ్యభారాన్ని కొడుకు మీద అప్పచెప్పవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి ఈ మధువు తన రాజ్యాన్ని కొడుకు అప్పచెప్పి ఈ శూలాన్ని కూడా అతడి చేతిలో పెట్టాడు. పెట్టి దాని యొక్క వరము, దాని యొక్క ప్రభావం గురించి కూడా పూర్తిగా చెప్పాడు. ఇది నువ్వు ధర్మంగా ఉన్నంతసేపే పనిచేస్తుంది, లేకపోతే నశించిపోతుంది సుమా, నువ్వు కూడా నశించిపోతావు, ఇది దాని యొక్క వరం అని చెప్పి ఆ లవణాసుడికి అవన్నీ చెప్పి తాను వర్ణలోకానికి వెళ్ళిపోయాడు. ఇంకా సప్రభావేణ సూరస్య దౌరాత్మ్యేనాత్మనస్తథా సంతాపయతి లోకాన్ త్రీన్ విశేషేణ చ తపసాన్. ఈ రాక్షసులందరికీ తపస్సులు అంటే ఎందుకో గొడవ. తపస్సులు చూస్తే వాళ్ళు అలా వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కాబట్టి రామాయణ కాలం, అంత ముందు కాలం నుంచి కూడా తపస్సు చేసుకునే వారిని హింసించడం, హిరణ్యకశిపుడు కూడా అటువంటి పనులు చేయడం మనం చూసాం. కాబట్టి ఈ తపస్సులని ఎందుకు పడతారు? పరమాత్మను ఏమీ చేయలేక ఆయన యొక్క భక్తుల్ని చేస్తారు. అలాగైనా సరే ఆయన అటెన్షన్ మన మీదకి వస్తుందేమో, మనకి వచ్చి ఆయన మన పని చూస్తాడేమో అనేటువంటి ఆ జయ విజయుల యొక్క ఆలోచన అలా ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి ఇతడు కూడా తపస్సులందరినీ కూడా హింసించడం మొదలెట్టాడు. ముల్లోకాల్లోనూ కూడా వాళ్ళందరినీ కూడా సంతాపం పీడిస్తూ ఉన్నాడు. ఆ శూలం ప్రభావం చేత నన్ను ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి గర్వంతో.
ఏవం ప్రభావో లవణః శూలం చైవ తథా విధం సుత్వా ప్రమాణం క్రాకుత్సా త్వం హి నః పరమాగతి అస్మాకం నః. మా అందరికీ కూడా నువ్వే గతి. కథ అంతా చెప్పావు నీకు. ఆ లవణాసురుడు ఇప్పుడు మమ్మల్ని అందరినీ బాధ పెడుతూ ఉన్నాడు. ఏమిట్రా అంటే వాడి చేతిలో శూలం ఉన్నది, అది ఉండగా అతన్ని ఎవరు సంహరించలేరట. కాబట్టి నువ్వే ప్రమాణం. నువ్వే నిర్ణయం చేసి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే అటువంటిదే. కాగల కార్యం నువ్వే నిర్ణయించు రామచంద్ర. నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదు. బహవః పార్థివాః రామ భయాత్రై ఋషిభిః పురా అభయం యాచితా వీరా త్రాతారం నచ విద్మహే. మహావీరుడివైన ఓ రామచంద్ర, అనేక మంది ఋషులు నేను ఇదివరకు ఎన్నోసార్లు శరణు కోరారు. ఆ తాపస మండలి అంతా కూడా ఆ దండకారణ్యంలో అక్కడ నేను శరణు కోరారు. వారందరూ కూడా రాక్షస భయం లేకుండా నువ్వు చేసావు. వారికి వాగ్దానం చేసి మరీ రాక్షసులందరినీ కూడా సంహరించావు. 14,000 మంది రాక్షసుల్ని, ఖరదూషణ, త్రిశిరసులు, వీళ్ళందరినీ కూడా నువ్వు సంహరించావు. నీ యొక్క పరాక్రమం మాకు తెలుసు, కానీ మమ్మల్ని రక్షించేవాడు మాకు ఇంతవరకు కనపడలా. ఇదివరకు నువ్వు తాపసులను రక్షించావు, ఈసారి మమ్మల్ని కూడా కాస్త రక్షించవలసింది. తే వయం రావణం శ్రుత్వా హతం సబలవాహనం త్రాతారం విద్మహే తాత నాణ్యం భువి నరాధిపం తత్పరిత్రాతుమిచ్చామో లవణాత్ భయపీడితాన్. నువ్వు ఎప్పుడైతే రావణ సంహారం చేశావో మాకు నమ్మకం వచ్చింది. నువ్వు మహాపరాక్రమంతుడివి, మాకు కూడా నువ్వు సహాయం చేయగలవు. ఈ లవణాసుని కూడా నువ్వు నుంచి కూడా మాకు అభయాన్ని ప్రసాదించగలవు అని మాకు అనిపించింది. కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము. ఇంకొక రక్షకుడు మాకు లేడు సుమా. పరమాత్మ వేడుకునే పద్ధతి తెలియాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఆ మాట రావాలి నోటి నుంచి. తాపస మండలం ఋషులందరూ ఆనాడు రామచంద్రుడితో అన్నారు, గర్భభూతాహ వయం. ఒక తల్లికి గర్భంలో ఉన్న శిశువు ఎలా రక్షించుకుంటుందో నీ గర్భంలో ఉన్న ఋషులం మేమందరం, మమ్మల్ని నువ్వు అలా రక్షించుకోవాలి రామచంద్ర అని వాళ్ళు అడిగారు నోరు తెలిసి. అప్పుడు రామచంద్రమూర్తి రక్షించారు. వీళ్ళు కూడా అలాగే అంటూ ఉన్నారు, త్రాతారం విద్మహే తాత నా అన్యం, నీవే తప్ప ఇతప్పరం మెరుగా అన్యుడు మమ్మల్ని రక్షించేటువంటి వాడు ఉన్నాడని మాకు అనిపించడం లేదు, మేము అనుకోవటం లేదు. కాబట్టి ఈ లవణ భయము నుంచి బాధపడుతూ ఉన్నటువంటి, లవణాసుర భయం నుంచి బాధపడుతూ ఉన్నటువంటి మమ్మల్ని పరిత్రాతం ఇచ్చామా, రక్షించాలి అని మేము నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాము. ఇతి రామ నివేదితంతు తే భయజం కారణముత్థితం చయత్ వినివారయితుం భవాన్ క్షమః కురుతం కామమహీన విక్రమ. ఇతి రామ నివేదితం తు తే భయజం కారణముత్థితం చయత్ వినివారయితుం భవాన్ క్షమః కురుతం కామం అహీన విక్రమ. రామ, మాకున్న భయం ఏమిటో, ఆ భయానికి కారణం ఏమిటో, ఎక్కడుందో ఆ భయం, అవన్నీ నీకు చెప్పేశాం. కాబట్టి దానికి ఎలా నివారించాలి అవన్నీ నువ్వు చూసుకోవాలి, మాకు తెలియదు. వాటిని నివారించడానికి నువ్వు సమర్థుడవు. కాబట్టి గొప్ప పరాక్రమం కలిగినటువంటి రామచంద్ర, మా కోరికను నువ్వు తీర్చవలసింది అని చెప్పి వారు కోరుకున్నారు. తథోక్తే తాన్ ఋషీన్ రామః ప్రత్యువాత కృతాంజలిః కిమాహారః కిమాచారః లవణః క్వచ వర్తతే. రాముడు వాళ్ళకి మాటలు విని వాడికి నమస్కరించి ఏమీ కంగారు పడకుండా సంతోషంగా అడుగుతున్నాడు, ఆ లవణాసురుడు ఏం తింటాడు, వాడి ఆహారపు అలవాట్లు ఏమిటి, వాడి యొక్క ప్రవర్తన ఏమిటి, ఆచార వ్యవహారాలు ఏమిటి అని చెప్పి కిమాహారః కిమాచారః, వాడి ఆచారాలు అవి ఏమిటి, వాడి ఆహారం అలవాట్లు ఏమిటి, అది నాకు చెప్పవలసింది. రాఘవస్య వచ శ్రుత్వా ఋషయః సర్వ ఏవ తే తతో నివేదయామాసు లవణో వవృధే యథా. మొత్తానికి ఆ రామచంద్రుడి మాటలు విని వారు సమాధానం చెప్పారు. ఏ రకంగా అయితే రావణాసురుడు దినదినాభివృద్ధి చెంది అందరి పరాక్రమం తెచ్చుకున్నాడో వాడు అలవాట్లు ఏమిటో అవన్నీ చెప్పారు రామచంద్రుడితో. ఆహార సర్వసత్వాని, కదిలే ప్రాణి అయితే చాలు, అది వాడికి ఆహారమే. వాడికి అందులో ఇది తినచ్చా అది తినచ్చా అటువంటివి ఏమీ లేవు. కదులుతూ ఉండేటువంటి జీవులన్నీ వాడికి ఆహారం లేవు.
ఆహార సర్వసత్వాని విశేషేణ చ తాపసాః. తాపసులు బక్కచిక్కిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళని చూస్తే వాడికి ఇంకా ఆకలి ఎక్కువైపోతుంది, వాళ్ళని తినేస్తూ ఉంటాడు. ఆచారో రౌద్రత నిత్యం. కోపమే వాడి ఆచారం, కోపం తప్ప ఇంకోటి లేదు, అంత రౌద్రంగా ఉంటాడు వాడు. నిత్యం వాసో మధువనే తథా. ఎక్కడ ఉంటాడు అంటే మధువనంలో ఉంటాడు వాడు. ఆ రౌద్రంగా ఉంటాడు ఇప్పుడు. తపస్సుల్ని హింసిస్తూ ఉంటాడు, సమస్త భూతములని కూడా బాధిస్తూ ఉంటాడు. హత్వా బహుసహస్రాణి సింహ వ్యాఘ్ర మృగాండజాన్ మానుషాంశ్చైవ కురుతే నిత్యమాహారమాహ్నికం. మొత్తానికి వాడి పగడి భోజనం ఏమిటి అంటే కొన్ని వేల సింహాలు, పెద్ద పులులు, లేళ్లు, పక్షులు, ఇవన్నీ వీటన్నిటిని కూడా తినేస్తాడు. మనుష్యుల్ని చంపి నిత్యము వాళ్ళని కూడా భోజనం చేస్తూ ఉంటాడు. తతో అంతరాణి సత్వాని ఖాదతే స మహాబలః సంహారే సమనుప్రాప్తే వ్యాధితాస్య ఇవాంతకః. ప్రళయకాలంలో సమస్తాన్ని నాశనం చేసుకోవడానికి నోరు తెరిచి వస్తున్న మృత్యుదేవత అన్నట్లుగా ఉంటాడు వాడు, మహాబలశాలి వాడు. తర్వాత మధ్య మధ్య సమయంలో అంటే పగలంతా అవన్నీ తినేసి రాత్రి సమయంలో మిగిలిన సమయంలో ఎదురుగుండా ఏది కనపడితే అది కూడా తినేస్తూ ఉంటాడు వాడు. అంటే ఇక ఒక సమయం అంటూ లేదు వాడికి. తచ్చుత్వా రాఘవో వాక్యం ఉవాచ స మహామునీన్ ఘాతయిష్యామి తద్రక్షో వ్యపగచ్చతు ఓ భయం. అది వినగానే అధర్మ ప్రవర్తన కలిగి ఉన్నాడని వినగానే రామచంద్రమూర్తి చెప్పారు, ఆ రాక్షసుని తప్పగా సంహరించేయడం జరుగుతుంది, మీరు అందరూ భయాన్ని విడిచిపెట్టండి. ప్రతిజ్ఞాయ తదా తేషాం మునీనాముగ్రతేజసాం స భ్రాతॄన్ సహితాన్ సర్వాన్ ఉవాచ రఘునందనః. మొత్తమైనటికి ఆ రకమైనటువంటి భీకరమైన ప్రతిజ్ఞ చేసి వాడి అంతం జరుగుతుంది అని రామచంద్రమూర్తి చెప్పిన వాడై సోదరులు వాళ్ళందరూ ఉన్న వాళ్ళతోటి ఈ రకంగా పలుకుతూ ఉన్నారు. మునులందరూ ఆనందంతో వెళ్ళిపోయారు. సోదరులందరినీ కూర్చోబెట్టి రామచంద్రమూర్తి పలుకుతున్నాడు. కోహంతా లవణం వీరః. ఈ లవణాసురుని ఎవరు సంహరిస్తే బాగుంటుంది? కస్యాంశః స విధీయతాం భరతస్య మహాబాహోః శత్రుఘ్నస్య చ ధీమతః. మహాబాహు అయినటువంటి భరతుడికి అది వాటాగా ఇవ్వాలా వాడిని, నువ్వు సంహరించవయ్యా అని, లేదా శత్రుఘ్నుడిని సంహరించాలి, శత్రు ఇచ్చి ఇద్దామా, ఎవరికి ఇద్దాం ఛాన్స్ ఈసారి? ఆ ఆ ఆ వాటా ఎవరి వాటాగా అతన్ని మనం వదిలిపెట్టాలి. రాముడు, లక్ష్మణుడు మేము ఇద్దరం చాలా మందిని సంహరించేసాం రాక్షసుని ఇంతవరకు. భరతుడు కూడా ఒక రాక్షసుడిని సంహరించడం మనం చదివాం. ఇంక మిగిలిన వాడు శత్రుఘ్నుడు, అక్కడ మిగిలినవాడు ఇంతవరకు ఎవరిని సంహరించినటువంటి వాడు కాదు. పైగా శత్రుఘ్న అనేటువంటి పేరు, శత్రువులను సంహరించేవాడు అని పేరులోనే ఉంది శత్రుఘ్న అనేటువంటిది. కాబట్టి ఎవరికి ఈ ఈ ఈ అవకాశం ఇస్తే బాగుంటుంది? రాఘవేణైవ ముక్తస్తు భరతో వాక్యమబ్రవీత్ అహమేనం వధిష్యామి మమాంశస్స విధీయతాం. అన్నయ్య నాకు వదిలేవాడిని అన్నాడు భరతుడు. వాడికి నా నా పాలు చేయవాడిని, నేను వాడిని వధించేస్తాను, నేనే వధిస్తాను వాడిని అన్నాడు భరతుడు. నా భాగంగా ఇచ్చేవాడిని అని అడిగాడు. భరతస్య వచ శ్రుత్వా ధైర్య శౌర్య సమన్వితం లక్ష్మణావరజస్థస్థౌ హిత్వా సౌవర్ణమాసనం. మిక్కిలి ధైర్య స్థైర్యాలతో భరతుడు ఆ విధంగా పలకగానే శత్రుఘ్నుడు తాను కూర్చొని ఆసనం నుంచి వెంటనే లేచి నిలబడి రెండు చేతులు జోడి నమస్కారం పెట్టాడు. శత్రుఘ్నస్త్వబ్రవీద్వాక్యం ప్రణిపత్య నరాధిపం. రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేశాడు. కృతకర్మ మహాబాహు మధ్యమో రఘునందనః. రామచంద్ర, భరతుడు ఇప్పటికే కొంతమంది రాక్షసులను సంహరించాడు. నాకు ఇంతవరకు ఎవరిని సంహరించేటువంటి అవకాశం మీరు ఇవ్వలేదు. ధర్మ సంస్థాపనలో భాగంగా రాక్షస సంహారం అనేది జరుగుతూ ఉన్నది. నువ్వు లక్ష్మణ స్వామి చేసింది మాకు అందరికీ తెలుసు.
భరతుడు కూడా ఇదివరకు రాక్షసుని వధించాడు, కాబట్టి నాకు కూడా ఏదైనా ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. ఆర్యేణ హి పురా శూన్యా త్వయోధ్యా పరిపాలిత సంతాపం హృదయే కృత్వా యార్యస్య ఆగమనం ప్రతి. పూర్వం నువ్వు లేకుండా ఉండేటువంటి అయోధ్య అయోధ్యలో నీ నీ రాకను గురించి చింతిస్తూ నిరంతరము ఈ శత్రువులందరినీ కూడా భరతుడే చూసుకున్నాడు కదా, వాళ్ళతో యుద్ధం చేశాడు కదా. దుఃఖాని చ బహూనీహ అనుభూతాని పార్థివ శయ్యానో దుఃఖ శయ్యాసు నందిగ్రామే మహాయశాః. తమ్ముడు లక్ష్మణుడు నువ్వు అడవుల్లో ఎలా ఉన్నారో, నంది గ్రామంలో నేల మీద పడుకుని ఎన్నెన్ని కష్టాలు అనుభవించాడయ్యా భరతుడు. ఒక్కనాడు జీవితంలో ఇంతవరకు సుఖాలు చూశాడా? నిరంతరము కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు, నిరంతరము మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాడు, అనేకమైన దుఃఖములు అనుభవించాడు. ఫలమూలాసీనో భూత్వా జటీ చీరధరస్తదా అనుభూయ దృశం దుఃఖం ఏష రాఘవనందన. ఆయన భోగాలన్నిటికీ దూరం అయిపోయాడే, కందమూల ఫలాలు తినేవాడే, నారచీరలు ధరించేవాడే, మీలాగా నేల మీద ధరణి మీద శయనించేవాడే, అటువంటి అన్ని దుఃఖాలు అనుభవించినటువంటి భరతుడికి మళ్ళీ ఇంకో పని అప్పచెప్తారా? ప్రేష్యే మయి స్థితే రాజన్ భూయః క్లేశమప్నుయాత్. మళ్ళీ అతనికి ఎటువంటి క్లేశము రాకుండా సమస్త సుఖములు పొందుగాక భరతుడు. నేను ప్రేష్యుడు అంటే దాసుడు అని అర్థం, సేవకుడు అని అర్థం. ఒరే ఈ పని చేసి పట్రా అని చెప్పి వాడిని పంపిస్తారట. ప్రేష్య పంపించబడేవాడు అని అర్థం, సేవకుడు. కాబట్టి నేను సేవకుడైనటువంటి వాడిని నేనుండగా మళ్ళీ భరతుడు కష్టపడడం ఏమిటి, మళ్ళీ భరతుడు దుఃఖాలు పొందడం ఏమిటి? తథా బ్రువతి శత్రుఘ్నే రాఘవ పునరబ్రవీత్ ఏవం భవతు కాకుత్స క్రియతాం మమ శాసనం. సరే అయితే బాగుంది, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది, ఈసారి అవకాశం నీకే ఇస్తున్నావయ్యా శత్రుఘ్న అని చెప్పి రామచంద్ర ఏవం భవతు అలాగే జరుగుగాక అని చెప్పి లవణాసుర సంహారానికి శత్రుఘ్నుడికి అవకాశం ఇచ్చారు రామచంద్రమూర్తి. రాజ్యే త్వాం అభిషేక్ష్యామి మధోస్తు నగరే శుభే. అయితే నాకు ఒక ప్రణాళిక ఉంది వాడిని సంహరించడానికి. ఎలాగా? ఈ మధుపురము యమునా నది తీరం ఇదంతా కూడా మన రాజ్యంలోనే భాగమే కాబట్టి అందులో ఆ మధు ఉన్నటువంటి ఆ భాగానికి రాజుగా నిన్ను నేను పట్టాభిషేకం చేస్తాను. నువ్వు ఆ రాజ్యానికి రాజుగా, ఆ ప్రాంతానికి నువ్వు రాజుగా. నివేశయ మహాబాహో భరతం యజ్జవేక్ష్యసే సుమురస్త్వం కృత విద్యశ్చ సమర్థశ్చ నివేశమే. నువ్వు గనక భరతుణ్ణి బాధ పెట్టకూడదు అని చెప్పి ఇంతగా అనుకుంటూ ఉన్నావు కాబట్టి, నువ్వు కూడా సూర్యుడివే కాబట్టి, నువ్వు కూడా మంచి శస్త్రాస్త్రాలు తెలుసుకున్న వాడివే కాబట్టి, ఆ ప్రాంతంలో మన రాజ్యం సుస్థిరం చేయడం కోసం మన రాజు అక్కడ ఉంటే బాగుంటుంది. ఆ ఏర్పాటు నువ్వు చూడు. నగరం యమునాజుష్టం తథా జనపదాన్ శుభాన్ యోహి వంశం సముద్బాట్య పార్థివస్య నివేశనే న విధత్తే నృపం తత్ర నరకం సహి గచ్చతి. యమునా తీరంలో ఒక నగరాన్ని నిర్మించండి, సుందరమైనటువంటి జనపదాలను ఏర్పాటు చేయండి. ఒక రాజవంశం ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో దాన్ని నిర్మూలించి సరి అయినటువంటి వాడిని పెట్టకపోతే రాజైన వాడు నరకానికి పోతాడు. అక్కడ అధర్మం జరుగుతూ ఆ పాలనంతా చూస్తున్నటువంటి మధు యొక్క కుమారుడైనటువంటి లవణాసురుణ్ణి గనక మనం గద్దె దించకపోతే, సంహరించకపోతే మనకి పాపం వస్తుంది. కాబట్టి ఆ ఏర్పాటు మనం చేద్దాం. సతం హత్వా మధుసుతం లవణం పాప నిశ్చయం రాజ్యం ప్రసాధి ధర్మేణ వాక్యం మే యజ్జవేక్ష్యసే. నా మాట మన్నించి నువ్వు దుష్టబుద్ధి కలిగినటువంటి ఆ మధువు యొక్క కుమారుడైనటువంటి లవణాసురుని సంహరించి ధర్మానుసారంగా అక్కడ మంచి రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. ఉత్తరం నచ వక్తవ్యం శూరవాక్యాంతరే మమ బాలేన పూర్వజస్యాజ్ఞా కర్తవ్యా నాత్ర సంశయః. అబ్బే నేను రాజు అవడం ఏంటి, నేను పాలించడం ఏంటి, నాకు రాజ్యం వద్దు, ఇలాంటి మాటలు మాట్లాడు.
ఇది నా ఆజ్ఞ, నువ్వు అది చేసి తీరాలి. అక్కడ లవణాసురుని సంహరించాలి, మన రాజ్యాన్ని స్థాపించి నువ్వు పట్టాభిషేకం పొందాలి. పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞని చిన్నవాళ్ళు ఆచరించాలి కదయ్యా. నీకంటే పెద్దవాడిని నేను చెబుతున్నాను కాబట్టి ఆ నా ఆజ్ఞని నువ్వు ఆచరించవలసింది. మాటిమాటికి నేను పెద్దవాడిని అంటే ఎంత పెద్దట? ఒక రోజు పెద్ద. ఆయన చాలా ముసలివాడు పెద్దవాడు చెప్తున్నాడు, ఈయన చాలా ఎంతో కుర్రవాడు చిన్నవాడు అనుకోవడానికి లేదు. విశ్వనాథ్ గారు అంటారు కల్పవృక్షంలో అదే, పెద్ద ఏట పెద్ద, ఏమట పెద్ద, కొన్ని గంటలు పెద్ద. అంతకన్నా పెద్దరికం ఏమీ లేదు. అయినప్పటికీ పెద్దరికమే. కాబట్టి పెద్దవారు చెప్పినట్టు చిన్నవాళ్ళు వినాలి కదయ్యా అంటూ నువ్వు ఈ రకంగా చేసిన తర్వాత అభిషేకంచ కాకుత్సా ప్రతీచ్ఛస్వమయోజ్యతం వశిష్ఠ ప్రముఖై విప్రై విధి మంత్ర పురస్కృతం. నేను సంకల్పించినట్టుగా వశిష్ఠాది బ్రాహ్మణులందరూ కూడా యథాశాస్త్రంగా వేద మంత్రాలతోటి ఆ వైదికంగా చేయబోయేటువంటి అభిషేకం నీకు అక్కడ జరుగుతుంది అని చెప్పి అక్కడ శత్రుఘ్నుని ఆ రాజ్యానికి అభిషేకం చేయడానికి అన్ని సిద్ధం చేయండి అన్నారు రామచంద్రమూర్తి. ఏవ ముక్తస్తు రామేణ పరాం వ్రీడాముపాగమత్ శత్రుఘ్నో వీర్య సంపన్నో మందము వాచ. ఈ మాట అనేటప్పటికీ వాళ్ళందరూ వశిష్ఠాది వాళ్ళందరూ వస్తారు, నీకు అక్కడ అభిషేకం ఏర్పాటు జరుగుతుంది అనగానే వ్రీడాముపాగమ సిగ్గుపడిపోయాడు శత్రుఘ్నుడు. మెలికలు తిరిగిపోయాడు పాపం. నాకు రాజ్యం ఏమిటి, నాకు పట్టాభిషేకం ఏమిటి, నేను అడిగాను అది, లవణాసురుని సంహరిస్తానన్నాను కానీ మెల్లగా రాముడితోటి ఆయన మాట్లాడుతుంది ముడి జాగ్రత్త అన్నారు కదా, అందుకని మెల్లమెల్లగా చెప్తూ ఉన్నారు. అధర్మం విద్మ కాకుస్థా అస్మిన్నర్థే నరేశ్వర కథం తిష్టత్సు జ్యేష్ఠేషు కనీయాన్ అభిషిక్ష్యతే. నీకు తెలీదా రామచంద్ర ధర్మం ఏమిటో? పెద్దవాడు ఉండగా రెండో వాడికి పట్టాభిషేకం చేయడం ఎక్కడైనా చూసామా ఎప్పుడైనా? అది అధర్మం కదా. అటువంటి అధర్మమైనటువంటి కోరిక వల్లే కదా ఇంత గొడవ జరిగింది. నాకన్నా పెద్దవాళ్ళు ఇద్దరున్నారు, ఒకడు భరతుడు, రెండు లక్ష్మణుడు. వాళ్ళిద్దరూ నాకన్నా పెద్దవాళ్ళు, నేను ఆఖరి వాడిని. వాళ్ళిద్దరికీ ఆ పట్టాభిషేకం జరగకుండా ఎక్కడో ఒక చోట నన్ను పట్టాభిషేకం చేసుకోమని అడగడం ఏమైనా ఉచితమా, ధర్మమాది? అధర్మం విద్మకాకుస్థాస్మిన్నర్థే నరేశ్వర కథం తిష్టత్సు జ్యేష్ఠేషు కనీయాన్ అభిషిచ్యతే. పెద్దవాళ్ళు ఉండగా ఇంకా చిన్నవాడికి అభిషేకం ఏమిటి? అవశ్యం కరణీయంచ శాసనం పురుషర్షభ తవ చైవ మహాభాగ శాసనం దురతిక్రమం. రామచంద్ర మొహం కేసి ఒకసారి చూశారు, వెంటనే సర్దుకుని అన్నారు లెంపలేసుకుని, పెద్దవాడు నువ్వు చెప్పావు, నేను ఆచరించవలసిందే, నీ శాసనం సరే అలాగే కానీ అనేసాడు శత్రుఘ్నుడు వెంటనే. పురుషశ్రేష్ఠ, నీ ఆజ్ఞను నేను తప్పకుండా పాటించాలి కదా. మహాభాగ్యవంతుడా, నువ్వు చెప్పావు అంటే అది ఆచరించి తీరాలి. తత్తో మయా శృతం వీరా శృతిభ్యశ్చ మయా శృతం నోత్తరం హి మయా వీరా మధ్యమే ప్రతిజానతి. నువ్వే ఇదివరకు చెప్పావు, నేను విన్నాను. శృతులు వేదముల నుంచి కూడా చెప్పింది నేను విన్నాను. మధ్యముడైనటువంటి భరతుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు, అప్పుడు కూడా నేను విన్నాను. కాబట్టి ఇన్ని మాటలు మీరందరూ చెబుతూ ఉండగా నేను చిన్నవాడిని ఏదో మళ్ళీ మాట్లాడడం ఇదంతా కూడా తగినటువంటిది కాదు. వ్యాహృతం దుర్వచో ఘోరం హంతాస్మి లవణం వృధే తస్యైవ మే దురుక్తస్య దుర్గతి పురుషర్షభ. నా అన్నగారు భరతుడు నేను సంహరిస్తాను రావణాసురుని అని అన్నప్పుడు నేను నోరు మూసు కూర్చోవలసింది. ఎంత పొరపాటు చేశాను. అన్నగారి కోరికని కాదని లేదు, నేను సంహరించాను, నాకు అవకాశం అని నేను అడగడం తప్పు కదా. మళ్ళీ అడిగేశానే. ఆయన అడిగిన తర్వాత ఇంకేం మాట్లాడకుండా అవ్వవలసింది. నేను లవణాసురుని సంహరిస్తానని చెప్పి ఘోరంగా మాట్లాడాను, బుద్ధి లేని వాడని మాట్లాడాను. ఆ చెడ్డ మాటకి ఫలితంగా ఈ దుర్గతి పట్టింది నాకు. ఏమిటా దుర్గతి? అన్నగారు ఉండగా తమ్ముడికి పట్టాభిషేకం అయిపోవడం అనేటువంటి దుర్గతి నాకు ఇలా సంప్రాప్తించింది. కారణం, అన్నగారు పెద్దలు మాట్లాడుతున్నప్పుడు తెలివి తక్కువగా మాట్లాడకూడదు. మాట్లాడితే ఇలాంటి దుర్గతి వస్తుంది. నాకు వచ్చిన దుర్గతి ఏమిటయ్యా అంటే, నాకన్నా పెద్దవారికి పట్టాభిషేకం అవ్వకుండా నేను పట్టాభిషేకం చేసుకోవలసి రావడం
అనేటువంటి దౌర్భాగ్యం నాకు వచ్చింది. ఎందుకంటే నేను పొరపాటు చేశాను, మాట తూలేను, తొందరపడ్డాను, అందుకని ఈ దుఃఖం నాకు వచ్చింది. ఉత్తరం నహి వక్తవ్యం జ్యేష్ఠేనాభిహితే పునః అధర్మ సహితం చైవ పరలోక వివర్జితం. పెద్ద ఆయన మాట్లాడిన తర్వాత మా అన్నగారు నేను మాట్లాడకుండా ఉండుంటే ఎంతో ధర్మ సహితంగా ఉండేది. ఆ ఉత్తరోత్తరమైనటువంటి పుణ్యలోకాలకు వెళ్ళేటువంటి మార్గం కూడా స్థిరపడేది. కానీ నేను లవణాసురుని సంహరిస్తానని భరతుడు చెప్పాక కూడా వినకుండా నేను సంహరించాలనుకుంటున్నానని చెప్పాను. చూసావా, చాలా తప్పు చేశాను నేను. సోహం ద్వితీయం కాకుత్సాన వక్ష్యామి తవోత్తరం మా ద్వితీయేన దండో వై నిపతేన్మయి మానదా. నాకు ఇప్పటికే ఒక శిక్ష పడిపోయింది, భరతుడికి ఎదురు చెప్పినటువంటి శిక్ష. ఏమిటిది? చిన్నవాడిగా పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం, పెద్దవాళ్ళు ఉండగా. కానీ నీ మాటకి ఎదురు చెప్పి మళ్ళీ ఇంకో శిక్షని పొందడానికి నేను సిద్ధంగా లేను రామచంద్ర. నువ్వేం చెబితే అదే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు కూడా ఎదురు చెబితే మళ్ళీ ఇంకో శిక్ష పడుతున్నాను. భరతుడికి ఎదురు చెప్పినందుకే ఒక శిక్ష పడింది ఇప్పటికి, పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి శిక్ష. పట్టాభిషేకాన్ని శిక్షలా అనుకునేవారు, అదొక మంచి అవకాశంగా అనుకోలేదు. ధర్మాన్ని పరిపాలించడం ఒక అవకాశంగా అనుకున్నారు. కాబట్టి కామకారో హ్యహం రాజన్ తవాస్మి పురుషర్షభ అధర్మం జహి కాకుత్స మత్కృతే రఘునందన. నీ ఇచ్ఛ ప్రకారమే నేను నడుచుకుంటాను రామచంద్ర. నువ్వు నాకు ఎటువంటి అధర్మము అంటకుండా చూడు. అంటే నన్ను మాత్రం ఆ పట్టాభిషేకం చేయకు, నాకన్నా ముందున్న వాళ్ళకే పట్టాభిషేకం. ఆ అధర్మం నాకు అంటేలాగా చూడకు, ఆ దౌర్భాగ్యం నాకు పట్టేలాగా చెయ్యకు. ఏవ ముక్తే తు సూరేణ శత్రుఘ్నేన మహాత్మన ఉవాచ రామః సంహృష్టో భరతం లక్ష్మణం తథా. మహాత్ముడైనటువంటి సూర్యుడైనటువంటి రామచంద్రమూర్తి, ఆ శత్రుఘ్నుడి యొక్క మాటలు విన్నటువంటి రామచంద్రమూర్తి సంతోషంతో భరతుడితోటి లక్ష్మణుడితోటి ఇలా అంటూ ఉన్నారు. సంభారాన్ అభిషేకస్య ఆనయధ్వం సమాహితాః అద్యైవ పురుష వ్యాఘ్రం అభిషేక్ష్యామి రాఘవం. భరత, లక్ష్మణ, మీరిద్దరూ కూడా సావధాన చిత్తులే, అభిషేకానికి ఏమేం కార్యక్రమాలు చేయాలో అవన్నీ చేయండి, ఆ సంభారాలన్నీ కూడా సమకూర్చండి. ఇవాళే ఇప్పుడే ఆ రాజ్యానికి మన వాణ్ణి నేను అభిషేకం చేస్తూ ఉన్నాను. పురోధసంచ కాకుత్సా నైగమాన్ ఋత్విజస్తథా మంత్రిణశ్చైవ తాన్ సర్వాన్ ఆనయధ్వం మమాజ్ఞయా. రాములు వారి ఆజ్ఞగా చెప్పి పిలుచుకురండి, ఊళ్ళో పెద్దలైనటువంటి వాళ్ళని ఆహ్వానించండి, వేదవేత్తలైనటువంటి వాళ్ళని, ఋత్విక్కులని అందరినీ తీసుకుని రండి అని చెప్పి పురోహితులందరినీ కూడా పిలుచుకుని. రాజ్ఞః శాసనమాజ్ఞాయ తథా కుర్వన్ మహారథాః అభిషేక సమారంభం పురస్కృత్య పురోర్ధసం. ఆ మాట చెప్పిన రామచంద్రుడు చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళినటువంటి భరతుడు, లక్ష్మణ స్వామి అన్ని ఏర్పాట్లు చకచకా చేసేశారు. పురోహితులు వచ్చారు, వేద పండితులు వచ్చారు, సంభారాలన్నీ కూడా సిద్ధమయ్యాయి. ప్రవిష్టా రాజభవనం రాజానో బ్రాహ్మణాస్తథా తతోభిషేకో వవృధే శత్రుఘ్నస్య మహాత్మనః. ఆ అనేక పట్టణాలు, వేరే చోట్ల వచ్చినటువంటి అనేక మంది రాజులు, అతిథులు, అలాగే బ్రాహ్మణులు, పురోహితులు, యాజకులు, ఋత్విక్కులు వీళ్ళందరూ ఉండగా వారందరి సమక్షంలో రామచంద్రమూర్తి శత్రుఘ్నుడికి మహావైభవంగా ఆ రాజ్యానికి అభిషేకం చేశారు. సంప్రహర్షకర శ్రీమాన్ రాఘవస్య పురస్య చ అభిషిక్తస్తు కాకుస్సు బహౌ చాదిత్య సన్నిభః అభిషిక్త పురా స్కందః సేంద్రైరివ మరుద్గణైః. సేనాధిపతిగా ఒకప్పుడు కుమారస్వామిని దేవతలందరూ కలిసి అభిషేకించినప్పుడు ఎంత అందమో ఆనందమో ఉన్నదో, ఆ రకంగా ఈ శత్రు సంహారం కోసం ఆయనకు ఒక రాజ్యాన్ని ఇస్తున్నటువంటి, అభిషేకం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తిని ఈ శత్రుఘ్నుడిని చూస్తే అనిపిస్తూ ఉన్నది. శత్రుఘ్నుడు కుమారస్వామిలాగా, రామచంద్రమూర్తి ఇంద్రాది దేవతల తరఫున వచ్చిన వాడిలాగా కనపడుతూ ఉన్నది. ఆ రకంగా అందంగా అభిషేకం ఏర్పాటు జరిగింది. అభిషేక్తే తు శత్రుఘ్నే రామేణ క్లిష్ట కర్మణ పౌరాః ప్రముదితాశ్చాసన్ బ్రాహ్మణాశ్చ బహుశ్రుతాః.
మొత్తానికి అక్లిష్ట కర్మ అయినటువంటి రామచంద్రమూర్తి ఎప్పుడూ ఈ మాట అంటూ ఉంటారు, అక్లిష్ట కర్మ. ఆయన ఏ పనికి కూడా కష్టపడరు. అ- చాలా సులువుగా చేసేస్తారు ఏ పని చేసినా. కాబట్టి మొదటి నుంచి ఆయనకి ఉన్నటువంటి లక్షణమే అది, అక్లిష్ట కర్మ. రామేణ అక్లిష్ట కర్మణ. హనుమస్వామికి కూడా తెలుసు ఆ విషయం. మొత్తానికి అటువంటి అక్లిష్ట కర్మ అయినటువంటి రామచంద్రమూర్తి ఈ రకంగా శత్రుఘ్నుడికి అభిషేకం చేయగానే పౌరులందరూ కూడా ఆనందపడ్డారు. ఆ వేద పండితులందరూ కూడా ఆనందపడ్డారు, వేదాశీర్వచనాలను అందించారు. కౌసల్యా చ సుమిత్రా చ మంగళం కేకయీ తథా చక్రుః తాః రాజభవనే యాశ్చాన్యాః రాజయోషితః. మొత్తానికి సమస్తమైనటువంటి స్త్రీలు, ఆ రాజభవనంలో ఉన్నటువంటి స్త్రీలు, అలాగే ముగ్గురు రాణులు కూడా, కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా మిక్కిలి ఆనందంతో ఆశీర్వచనాలు చేశారు శత్రుఘ్నుడికి. ఋషేశ్చ మహాత్మానః యమునా తీరవాసినః హతం లవణం ఆశంసు శత్రుఘ్నస్య అభిషేచనాత్. ఆ యమునా తీరం నుంచి వచ్చినటువంటి ఋషులందరూ కూడా అర్థమైపోయింది వాళ్ళకి, ఎప్పుడైతే శత్రుఘ్నుడికి పట్టాభిషేకం జరిగిందో ఇంకా లవణాసురుడు చనిపోయినట్లే, ఇంకా మనమే ఆలోచించక్కర్లేదు, పని జరిగిపోయింది మనకి అని వారందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. తతోభిషిక్తం శత్రుఘ్నం అంకమారోప్య రాఘవః వాచ వధురాం వాణీం తేజస్తస్యాభిపూరయన్. మొత్తానికి దగ్గరికి తీసుకున్నాడు రామచంద్రమూర్తి శత్రుఘ్నుడిని, తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. వెలిగిపోతూ ఉన్నాడు శత్రుఘ్నుడు తేజస్సుతోటి. మధురంగా రామచంద్రమూర్తి అతడితో మాట చెప్తూ ఉన్నారు. అయం శర త్వమోఘే అమోఘస్తే దివ్యః పరపురంజయః అనేన లవణం సౌమ్య హంతాసి రఘునందన. శత్రుఘ్న, నీకు ఒకటి నేను ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ లవణాసుని సంహరించడానికి వాడడానికి నా దగ్గర ఒక మంచి బాణం ఉంది, ఆ బాణం నీకు ఇస్తాను. అది వాడి దాంతో నువ్వు లవణాసురుని సంహారం చేయి. ఎటువంటి బాణం అనుకున్నావు అది? రామచంద్రమూర్తి రావణాసురుని సంహరించడానికి వాడిన బాణం కన్నా గొప్ప బాణం. అంటే అర్థం ఏమిటి? తన దగ్గర ఉన్నటువంటి బెస్ట్ వెపన్ను తీయలేదు రాముడు రావణాసురుని సంహరించడానికి, అది ఇంకా దాచే ఉంచాడు. అవసరం లేకపోయింది రావణాసురుని సంహరించడానికి. అంతటి రావణాసురుడు కూడా ది బెస్ట్ పాసిబుల్ వెపన్ తోటి చావాల. మామూలు దానికన్నా తక్కువ రకమైనటువంటి, అక్కడ సామాన్యమైన బాణం కాదు. మహర్షి వర్ణనే అద్భుతంగా, మేరు పర్వతం అంత బరువైనటువంటిది. సూర్యచంద్రులు, అగ్ని దేవత దాన్ని అధీనించినటువంటి అద్భుతమైనటువంటి బాణములు. కొన్ని శ్లోకాలు వర్ణిస్తారు ఆ బాణం ఎలాంటిదో, రావణాసురుడు చంపింది. ఇప్పుడు ఇది ఉందే, దానికన్నా గొప్ప బాణం అంట. సృష్టః శరోయం కాకుస్థ యదా సేతే మహార్ణవే స్వయంభూరజితో దివ్యోయం నాపశ్యన్ సురాసురాః. మొత్తానికి ఈ స్వయంభూ అయినటువంటి మహావిష్ణువు మహాసముద్రంలో శయనించి ఉండేటువంటి సమయంలో ఈ బాణం తయారు చేయబడింది అయ్యా. అప్పుడు తయారైనటువంటి బాణం ఇది. దీనికేసి తేరిపారు చూడడానికి దేవతలకు కానీ రాక్షసులకు కానీ శక్తే ఉండదు అసలు. అంతటి పరమాద్భుతమైనటువంటి బాణం ఇది. అదృశ్య సర్వభూతానాం తేనాయం హి శరోత్తమః. ఈ బాణాన్ని ఇంతవరకు ఎవరు చూడలేదు. అదృశ్య సర్వభూతానాం, సృష్టిలో ఏ భూతము ఏ జీవి కూడా ఇంతవరకు దీన్ని కనుగొనలేదు. సృష్టః క్రోధాభిభూతేన వినాశార్థం దురాత్మనోః మధుకైటభయోర్వీర విఘాతే సర్వరక్షసాం. ఎవరికీ కనపడినటువంటి ఈ బాణం ఆవిష్టుడైనటువంటి విష్ణువు ఒకసారి వాడారు. దేనికి? మధుకైటభులు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం ఈ శరాన్ని అప్పుడు సృష్టించాడు విష్ణుమూర్తి. స్రష్టుకామేన లోకాంత్రీన్ తౌ చానేన హతౌ యుధి తౌ హత్వా జన భోగార్థే కైటభంతు మధుం తదా అనేన శరముఖ్యేన తతో లోకాంశ్చకారసః. ముల్లోకాలని సృష్టించదలిచినటువంటి ఆ విష్ణువు దీనితోటి సృష్టికి అడ్డం వస్తూ ఉన్నటువంటి మధుకైటభులు అనేటువంటి ఇద్దరు రాక్షసులను కూడా సంహరించాడు. ఆ
అదే బాణం ఇది. ఆ బాణం అలా అప్పటి నుంచి అలా ఉంది. ప్రాణులందరినీ రక్షించడం కోసం తయారైనటువంటి బాణం ఇది. నాయం మయాశరః పూర్వం రావణస్య వదాధిన ముక్తః శత్రుఘ్న భూతానాం మహాన్ హ్రాసో భవేదితి. రామరావణ యుద్ధం అంటే రామరావణ యుద్ధమే, అటువంటి యుద్ధం ఇంకోటి లేదని చెప్తూ ఉంటారు. అటువంటి రామరావణ యుద్ధంలో రాముడు నేను దీన్ని వాడలేదయ్యా. వాడి ఉండవచ్చు, కానీ నేను దీన్ని వాడలేదు. ఎందుకంటే ఇది సమస్త ప్రాణుల్ని నశింపజేసేస్తుంది దాని యొక్క శక్తితోటి అని భయపడ్డాను నేను. రావణాసురుని సంహరించడానికి దీని అవసరం పడలేదు నాకు. యచ్చతస్య మహచ్చూలం త్యంబకేణ మహాత్మనా దత్తం శత్రు వినాశాయ మథోరాయుధముత్తమం. నీకు తెలుసు కదా, ఋషులు చెప్పినంత విన్నావు కదా. పరమేశ్వరుని యొక్క శూలం నుంచి తీసినటువంటి మరొక శూలం ఈ ఇతడి చేతిలో ఉన్నది, ఈ లవణాసురుడి చేతిలో ఉన్నది. అది ఆ అతని చేతిలో ఉన్నంతసేపు కూడా అతన్ని ఎవరు సంహరించలేరు. నా సతం నిక్షిప్య భవనే పూజ్యమానం పునః పునః దిశ సర్వా సమాసాద్య ప్రాప్నోత్యాహారముత్తమం. వాడు ఆ శూలాన్ని మాటి మాటికి దేవుడి గదిలో పెట్టి పూజ చేస్తూ ఉంటాడు. పొగలు రాత్రి అనేక సార్లు త్రికాలాలను పూజ చేస్తూ ఉంటాడు. ఆ ఇంట్లోనే ఉంచి ఆహారం సంపాదించడానికి అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒక చిన్న కిటుకు చెప్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. శూలం చేతిలో లేనప్పుడు లవణాసురుని సంహరించాలయ్యా. వాడు పూజ చేయడానికి దేవుడి గదిలో పెట్టి మధ్యలో ఆకలి వేసినప్పుడు ఆహారం తెచ్చుకోవడానికి మాత్రం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. యదాతు యుద్ధమాకాంక్షం కశ్చిదేనం సమాహ్వయేత్ తదా శూలం గృహీత్వాతం భస్మ రక్షః కరోతి. ఎప్పుడైనా ఎవరైనా శత్రువు గాని యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు గబగబా దేవుడి గదిలోకి వెళ్ళి ఆ శూలాన్ని తీసుకుని బయటకు వస్తాడు. దాంతో శత్రువు ఎంత బలవంతుడైనా సరే ఎదుటివాడు అతన్ని భస్మం చేసేస్తూ ఉంటాడు. సత్వం పురుష శార్దూల తమాయుధ వినాకృతం అప్రవిష్టం పురం పూర్వం ద్వారితిష్ట ధృతాయుధ. కాబట్టి నువ్వేం చేయాలంటే, వాడు బయటికి వెళ్ళి ఏదో వేటాది చేసి కొంచెం ఆహారం తినేసి వస్తాడు కదూ, పుర ద్వారం దగ్గర ఆగిపోయి వాడిని పురం లోపలికి ప్రవేశించడానికి కూడా నువ్వు అడ్డం పడాలి. అడ్డం పడితే వాడు ఆ దేవుడి గదిలో ఉన్నటువంటి ఆ శూలాన్ని తీసుకునేటువంటి అవకాశం వాడికి దొరకదు. అలాంటప్పుడు అప్రవిష్టం పురం పూర్వం ద్వారితిష్ట ధృతాయుధ, నీ ఆయుధాలతోటి ద్వారం దగ్గరే కాపలా కాసి వాడు మళ్ళీ లోపలికి రాకుండా, అంతఃపురంలోకి రాకుండా చూడాలి. అప్రవిష్టంచ భవనం యుద్ధాయ పురుషర్షభ ఆహ్వయేధా మహాబాహో తతో హంతాసి రక్షసం. లోపలికి వెళ్ళి వస్తాను అనేటువంటి ఛాన్స్, అవకాశం వాడికి ఇవ్వకూడదురా లక్ష్మణ, శత్రుఘ్న. నువ్వేం చేయాలంటే పురద్వారం దగ్గర అడ్డం పడిపోయి వాడిని లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడే యుద్ధానికి ఆహ్వానించి అక్కడే రెచ్చగొట్టాలి వాడు. అప్పటికప్పుడు అక్కడే యుద్ధం చేయడానికి వాడు సిద్ధపడిపోవాలి. అన్యథా క్రియమాణే తు అవధ్యః స భవిష్యతి యది త్వేనం కృతం వీర వినాశం ఉపయాస్యతి. వాడికి కొంచెం అవకాశం వచ్చి ఆ శూలాన్ని తెచ్చుకోవడానికి వీలు కల్పించావా, ఇంకా వాడిని నువ్వు సంహరించలేవు. కాబట్టి వాడు ఆ శూలాన్ని మళ్ళీ తెచ్చుకునే లోపునే నువ్వు సంహరించవలసి ఉంటుంది. ఏతత్తే సర్వమాఖ్యాతం శూలస్య చ విపర్యయః శ్రీమత శితికంఠస్య కృత్యం హి దురతిక్రమం. శ్రీమాన్ అయినటువంటి శితికంఠుడు, ఆ నీలకంఠుడి యొక్క శూలాన్ని ఎదిరించడం ఎవరి వలన అవుతుందయ్యా. కాబట్టి దానికి మనం గౌరవం ఇవ్వాలి. అది అతడి చేతిలో ఉండగానే సంహరిద్దాం అనేటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం అది. ఈ ఈ నీ కుమారుడు ఆ శూలం చేతిలో ఉంటే ఎవరి చేత చంపబడడు అనేటువంటి వరం సాక్షాత్తు శివుడే ఇచ్చాడు. కాబట్టి ఆయన మీద గౌరవంతో మనం అది చేతిలో ఉన్నప్పుడు చంపడానికి ప్రయత్నించకూడదు. అది జరిగేటువంటి పని కాదు. శివుడిచ్చినటువంటి వరం అది. ఏవముక్త్వా చ కాకుత్సం ప్రశస్య చ పునః పునః పునరేవాపరం వాక్యం ఉవాచ రఘునందన. మొత్తానికి ఈ ప్రణాళిక రామచంద్రమూర్తి చెప్పగానే అందరూ కూడా చాలా మంచి ప్రణాళిక వేశారు. రామచంద్ర, చాలా అద్భుతం మీ యొక్క ఆలోచన.
శత్రువుని ఎలా జయించాలో రాజనీతి, శత్రునీతి, యుద్ధనీతి తెలిసినటువంటి వారు మీరు చెప్పినటువంటి చాలా బాగుంది అంటే రామచంద్రమూర్తి మళ్ళీ శత్రుఘ్నుడితో చెప్తూ ఉన్నారు. ఇమాని అశ్వసహస్రాణి చత్వారి పురుషర్షభ ప్రధానాం ద్వే సహస్రేశ గజానాం శతముత్తమం. నువ్వు ఈ 4000 గుర్రాలు, 2000 రథాలు, 100 ఏనుగులు ఇవన్నీ నువ్వు తీసుకుని వెళ్ళి నీ రాజ్యాన్ని నువ్వు ఇప్పుడు ఆక్రమించు. ఏ రాజ్యానికైతే నిన్ను పట్టాభిషేకం చేశానో ఆ రాజ్యంలోకి నువ్వు వెళ్ళు, నువ్వే అక్కడ రాజువి. అంతరాపణ వీథ్యశ్చ నానా పణ్యోపశోభితాః అనుగచ్చంతు కాకుత్సం తథైవ నటనర్తకాః. మిక్కిలి కోలాహలంతో జనమందరూ కూడా వెళ్ళండి, ఒక ఊరేగింపుగా వెళ్ళండి శత్రుఘ్నుడితో పాటు వెనకాల వెళ్ళి సమస్తమైనటువంటి వీధుల్లోనూ రహదారుల్లోనూ కూడా నృత్యాలు చేసుకుంటూ ఆనందంగా సంతోషంతో ఒక ఉత్సవంలాగా ఈ ప్రొసెషన్ లేదా ఊరేగింపుగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ శత్రుఘ్నుడు తన రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవాలి. హిరణ్యస్య సువర్ణస్య నియుతం పురుషర్షభ ఆదాయ గచ్చ శత్రుఘ్న పర్యాప్త ధనవాహన. రాజ్యం పాలించాలి అంటే రాజ్యంలో చేయవలసినటువంటి పనులు అనేకం ఉంటాయి. వాడికి ధనం కావాలి. మళ్ళీ ప్రజల్ని కొట్టి హింసించి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు తీసుకోవడం సరైన పద్ధతి కాదు. కాబట్టి నువ్వు హిరణ్యస్య సువర్ణస్య నియుతం, సడిపడినంత ధనంతో, ఒక 10 లక్షల బంగారు నాణ్యాలతోటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఆ రాజ్యపాలనని నువ్వు కొనసాగించు. ప్రజలకు కావలసినవన్నీ ఆ ధనంతో చెయ్యి. జలంచ బలంచ సుభృతం వీరా పృష్టతుష్టమనుద్ధతం సంభాషా సంప్రదానేన రంజయస్వ నరోత్తమా. ఓ మహావీరుడా, ఓ నరశ్రేష్ఠుడా శత్రుఘ్న, నువ్వు సైన్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వారికి తగినటువంటి బహుమతులు ఇస్తూ వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూడవలసి ఉంటుంది. మంచి మాటలతో సైన్యాన్ని కూడా రంజింపజేయవలసి ఉంటుంది. వారిని కూడా అప్పుడప్పుడు పొగడవలసి ఉంటుంది మంచి పని చేసినప్పుడు. కాబట్టి సైన్యాన్ని జాగ్రత్తగా చూసుకో. నహి అర్థాః తత్ర తిష్టంతి నదారా నచ బాంధవాః సుప్రీతో భృత్యవర్గస్తు యత్ర తిష్టతి రాఘవా. నీ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూడడం నీ యొక్క కర్తవ్యం. కాబట్టి సైనికాదులు కూడా ఆపత్ సమయంలో నీకు అండగా నిలవాలి అంటే వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా, సంతృప్తిగా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది. అతో హృష్ట జనాకీర్ణాం ప్రస్థాప్య మహతీం చమూం ఏక ఏవ ధనుష్పాణి గచ్చత్వం మధునోవసం. కాబట్టి ఉత్సాహవంతుడైనటువంటి పెద్ద సైన్యంతో నువ్వు బయలుదేరి నువ్వు ఒక్కడవే ధనుస్సును హస్తమందు ధరించి మధువనంలోకి వెళ్ళు. నీ సైన్యమంతా నీ వెనకాల ఉంటారు. యథా త్వాం న ప్రజానాతి గచ్చంతం యుద్ధకాంక్షిణం లవణస్తు మధోపుత్రః తథా గచ్చేర సంకితం. నువ్వు యుద్ధం కోసం వచ్చావు అని ఈ సేనని అంతటినీ చూస్తే తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ వెనకాల వస్తారు, కొంత దూరం వెళ్ళాక ఆగుతారు. నువ్వు ఒక్కడే మాత్రం ఆ మధువు యొక్క వనం దగ్గరికి వెళ్ళాలి. వారికి ఏమీ అనుమానం లేకుండా ఉండేలాగా నువ్వు యుద్ధం కోసం వచ్చావని వాడు ముందు పసిగట్టకుండా, యుద్ధం కోసం వచ్చావని ముందు పసిగడితే పరిగెట్టుకెళ్ళి సోలం తెచ్చేసుకుంటాడు. కాబట్టి నువ్వు యుద్ధం కోసం వచ్చినట్టు తెలియకుండా ఉండేలాగా నువ్వు ఒక్కడికి వెళ్ళు, ధనుస్సుని మాత్రమే చేతిలో పెట్టుకుని వెళ్ళు. నతస్య మృత్యురన్యోస్తి కశ్చిద్ది పురుషర్షభ దర్శనం యోభిగచ్చేత సవధ్యో లవణేనహి. వాడికి ఎటువంటి అనుమానం రాకుండా, నీ మీద శంక రాకుండా ఉండేలాగా వాడిని అడ్డగించి వాడితో యుద్ధం చేయడం తప్ప మరొక ఉపాయం లేదు వాడి మృత్యువుకి. కాబట్టి అతని దృష్టిలో కనుక ముందే నువ్వు పడిపోతే, యుద్ధం చేయడానికి వచ్చావు నువ్వు ముందే తెలిసిపోతే, ఈ సేనంతా వాడు చూసినట్లయితే వాడు ఇంకా చావడు. ఎందుకంటే వాడు వెంటనే వెళ్ళి ఆ శూలాన్ని తెచ్చుకుంటాడు. స గ్రీష్మ అపయాతే తు వర్షారాత్ర ఉపాగతే హన్యాస్త్వం లవణం సౌమ్య సహికాలోస్య దుర్మతే. గ్రీష్మకాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చిన వెంటనే, వర్షకాలం వచ్చిన వెంటనే నువ్వు ఆ లవణాసురుని సంహరించేసేయి. తగిన కాలం అదే అని నాకు అనిపిస్తూ ఉన్నది. మహర్షింస్తు పురస్కృత్య ప్రయాంతు తవ సైనికాః యథా గ్రీష్మావశేషేణ తరేయుః జాహ్నవీ జలం.
ఇంకా కొంతకాలంలో వేసంగి వెళ్ళిపోతుంది, వర్ణాకాలం వస్తుంది అనగా మహర్షులందరినీ ముందు పెట్టుకుని దారి చూపిస్తూ ఉండగా ఆ ఆ, మధువనంలోకి ప్రవేశించండి. తత్ర స్థాప్య బలం సర్వం నదీ తీరే సమాహిత అగ్రతో ధనుషా సార్ధం గచ్చత్వం లఘు విక్రమ. ఆ నదిని దాటిన తర్వాత నదీ తీరంలోనే మహర్షులందరూ ఉండిపోతారు, సేనంతా అక్కడే ఉండిపోతుంది. నువ్వు ఒక్కడివే ధనుస్సు పట్టుకుని లోపలికి వెళ్తావు నగరంలోకి. ఏవం తస్తు రామేణ శత్రుఘ్న తాన్ మహాబలాన్ సేనా ముఖ్యాన్ సమానీయ తతో వాక్యం ఉవాచ. మొత్తానికి ఆ రకంగా రామచంద్రమూర్తి చెప్పింది విన్నటువంటి శత్రుఘ్నుడు సేనా నాయకులందరినీ కూడా పిలిచారు. వారితో ఇలా చెప్తూ ఉన్నారు. ఏతేవో గణితావాసా యత్ర తత్ర నివత్స్యథ స్థాతవ్యం చా విరోధేన యథా బాధా న కస్యచిత్. మీరందరూ ఉన్న చోట తక్కిన వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేలా చూసుకోండి. కాబట్టి మామూలుగా ఒక పెద్ద సైన్యం వచ్చి విడిది చేస్తోంది అంటే అక్కడ ఉన్న జనం అందరికీ చాలా ఇబ్బందులు కొట్టేస్తారు. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడం, వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడం, రకరకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళెవ్వరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా మీరు అక్కడ ఆవాసం ఉండాలి సుమా. నేను ఒక్కడనే ముందుకెళ్తాను. తథా తాంస్తు సమాజ్ఞాప్య ప్రస్థాప్య చ మహద్బలం కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయిం చాభ్యబాధయత్. ఆ రకంగా సేనాధ్యక్షులందరికీ ఆజ్ఞనిచ్చి గొప్ప సైన్యాలతో పాటుగా బయలుదేరి కౌసల్య సుమిత్ర కైకలికి కూడా నమస్కరించి వెళ్ళబోతూ ఉన్నాడు శత్రుఘ్నుడు. రామం ప్రదక్షిణీకృత్య శిరసా అభిప్రణమ్య చ లక్ష్మణం భరతం చైవ ప్రణిపత్య కృతాంజలి పురోహితం వశిష్టం చ శత్రుఘ్న ప్రియతాత్మవాన్. తల్లుడికి నమస్కారం పెట్టాక అన్నగారైనటువంటి రామచంద్రమూర్తికి నమస్కారం పెట్టి, తనకంటే పెద్దలైనటువంటి భరతుడికి లక్ష్మణస్వామికి కూడా నమస్కారం పెట్టి, అలాగే పురోహితుడైనటువంటి వశిష్ఠుడికి కూడా నమస్కారం పెట్టి ఆశీర్వచనాలు తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు శత్రుఘ్నుడు. రామేణ చ అభ్యనుజ్ఞాత శత్రుఘ్న శత్రుతాపన ప్రదక్షిణవధో కృత్వా నిర్జగామ మహాబల. మొత్తానికి ఆ రకంగా రాముని యొక్క ఆజ్ఞని పొంది రామచంద్రమూర్తికి ప్రదక్షిణం చేసి ఆశీస్సులతోటి బయలుదేరాడు శత్రుఘ్నుడు. నిర్యాప్య సేనామధసోగ్రత సథా గజేంద్రవాజి ప్రవరౌఘ సంకులం ఉపాస్యమానస్స నరేంద్ర పార్శ్వతః ప్రతిప్రయాతో రఘువంశవర్ధన. అనేకమైనటువంటి ఏనుగులతోటి, శ్రేష్టములైనటువంటి అశ్వాలతోటి, రథాలతోటి ఉన్నటువంటి సేనని ముందు పంపి అనుచరులందరూ సేవిస్తూ ఉండగా ఆయన రాజు దగ్గర నుంచి సెలవు తీసుకుని బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు దారిలో వాల్మీకి మహర్షి కనపడతారు. వాల్మీకి మహర్షి ఆయనకు ఒక కథ చెప్తారు. ఆ కథ వింటారు. ఆ తర్వాత లవణాసుర వధ ఎలా జరిగింది అనేటువంటి మనకు తెలుస్తాయి. మనం 60లో మొదలుపెట్టి 64 సర్గలు పూర్తి చేసేసుకున్నాం. 65వ సర్గలోకి వెళ్లాల్సి ఉంది. కేవలం కథే కాబట్టి మనం గౌబా శ్లోకాలు, భావాలు మాత్రం చెప్పుకుంటూ ఉన్నాం. విశేషమైనటువంటి వచ్చిన చోట తప్ప ఆగటం లేదు మనం. కాబట్టి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. మళ్ళీ ఆదివారం నాడు కలుసుకున్నప్పుడు లవణాసురుని సంహరింపించగలమేమో చూద్దాం. స్వస్తి. సార్ నమస్తే అండి.